బాగా అర్థమై మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? దేవుని పిల్లలారా, ఈ ప్రపంచాన్ని సృష్టించిన తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషులు తనలాగే బ్రతకాలని ఆశపడి మనుషులకు జన్మించాడు. పరిశుద్ధంగా పవిత్రంగా మనిషికి జన్మనిస్తే మనిషి ఈ లోకపు మాయలో పడి 60-70 ఏళ్ళు బ్రతికే ఈ చిన్న జీవితం పైన మమకారం పెంచుకొని ఈ జీవితాన్ని అనుభవించటానికి, ఈ జీవితం అంటే ఈ లోకాన్ని అనుభవించటానికే పుట్టాము అన్నట్టుగా సంతోషాల పేరుతో పాపాల బాట పట్టాడు మనిషి. పేరుకు సంతోషం, కానీ దాని వెనకాల నిండిపోయింది పాపం. పార్టీ అంటాడు, బర్త్డే పార్టీ అంటాడు. పార్టీ అంటే అందరూ కలిసి అందరూ ఆనందంగా ఉండటం. కానీ ఆ పార్టీలో జరిగే కార్యక్రమాలు మీకు తెలియదు కాదు. మందు తాగటం, సిగరెట్లు తాగటం, ఎగరటం, గెంతటం, అంటే సంతోషాల పేరుతో పాపాల బాట పట్టాడు. ఈ లోకంలో నేను ఎలాగైనా గొప్పవాడిగా కనబడాలి, బ్రతకాలి అని బ్రతకటానికి చంపుతున్నాడు, చస్తున్నాడు. భయంకరమైన మారణకాండ సృష్టించాడు మనిషి. ఇకపోతే తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు సరిదిద్దుకో అంటే, ఒకప్పుడు మాట వినేవాడు మనిషి. ఇప్పుడు మాట వినే స్థాయి దాటేశాడండి. ఏ పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం లేదు. స్కూల్లో మాస్టర్ కొడితే తల్లిదండ్రులు ఊరుకోవటం లేదు. అందుకే పిల్లలు చిన్ననాటి నుండే స్వాతంత్ర్యం, ఒక లోబడే తత్వం లేకుండా స్వాతంత్ర్యం పేరుతో చిన్నప్పటి నుండే తిరగబడటం, నేరాలు చేయటం, పాపాలు చేయటం అలవాటుగా మారిపోయింది మనిషికి. ఎవరూ కూడా భయపడటం లేదు. భయపడుతున్నారా? తప్పు, ఇది పాపం అని ఎవరైనా భయపడుతున్నారండి? ఒకప్పుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే చాటుగా ఎవరికి కనపడకుండా చేసేవారు. తెలిస్తే పరువు పోయిద్దేమో అని భయపడేవారు. ఇప్పుడు అక్రమ సంబంధాలండి నిస్సిగ్గుగా అందరికీ చెప్పుకొని చేస్తున్నారు. చేయటం లేదా? టీవీలో ఒక జంట కనపడుతుందండి. న్యూస్ ఛానల్లో వాళ్ళే ఉంటారు, యూట్యూబ్లో వాళ్ళే ఉంటారు, ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. మాధురి అని ఒక ఆవిడ కనబడుతుంది. ఆయనేమో పొలిటీషియన్, దువ్వాడ శ్రీనివాస్ ఆయన పేరు. వాళ్ళిద్దరూనండి ప్రేమ పక్షులు అనుకుంటూ టీవీల్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు. చూసారు లేదో మీరు? విషయం ఏంటనుకున్నారు? ఆయనకి వివాహం అయిపోయింది. ఆయన వివాహం చేసిన ఇంకో కూతురు ఉంది. మనవాళ్ళని ఎత్తుకున్నాడు ఆయన. ఆ వయసు అయింది. ఈమెకి మరొకరితో వివాహం అయింది. 2 పిల్లలు ఉన్నారు. ఆయన్ను వదిలేసింది ఈవిడ. అతడేమో తన కుటుంబాన్ని వదిలేశాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు మేము ప్రేమికులు అని తిరుగుతున్నారండి. ఇది ప్రేమ అంటారా, సిగ్గు లేకపోవడం అంటారా? మీరు చెప్పండి. పోనీ వాళ్ళకంటే సిగ్గులేదు, బరితెగించారు. ఈ టీవీ వాళ్ళు ఉన్నారు చూశారు, టీవీ 9లోకి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మీ ప్రేమ ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి అంటున్నాడు. వీళ్ళు ఏమండి ప్రేమికులు అండి ఇల్లు. అంటే ఇంటర్వ్యూ చేస్తున్న వీడికి సిగ్గులేదు. అక్రమ సంబంధాన్ని అందరికీ చూపిస్తే ఏమంటే మీరు టీవీ 9లో వాళ్ళిద్దరి పేర్లు కొట్టండి. టీవీ 9లో ఉంటాయి, టీవీ 5లో ఉంటాయి, ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ ఉంటారు. యాంకర్ ఎంజాయ్ చేస్తున్నాడండి వాళ్ళిద్దరు చెప్పే సమాధానాలని. మీకు సిగ్గుందని ఒకడు అడగట్లేదు. మీరు ఇలా బరితెగించి తిరిగితే సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ఎవడు అడగట్లేదండి. అంటే ఒక రకంగా సమాజం ఎలా పాడైపోయింది, ఎలా తయారైపోయింది అంటే పాపం ఫ్యాషన్ అయింది ఈరోజు. నిజమే కదా? మీరు ఆలోచించండి. పాపం ఏమైపోయింది అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు మందు తాగటం అనేది ఏంటి చెప్పండి? ఫ్యాషనా, చెడ్డలవాట? చెడ్డలవాటు. మన పూర్వకాలానికి వెళ్ళిపోతేనండి మందు కానీ సారాయి కానీ ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ప్రభుత్వ సారాయి దుకాణం ప్రసాదు అని ఉండేది ఒకటి. తెలుసా మీకు? ప్రభుత్వ సారాయి దుకాణం.
అక్కడ మాత్రమే మందు దొరికేది, అవి కూడా చిన్న చిన్న ప్యాకెట్లు, అవి బ్లాక్ కవర్లో వేసి ఎవరికి కనబడకుండా కొనుక్కుని వెళ్ళేవారండి. మందు కూడా ఎవరికి కనపడకుండా కొనుక్కుని వెళ్ళేవారు. అంటే మందు తాగడం అనేది ఒక చెడ్డ అలవాటు. నన్ను చూస్తే ఎవరైనా సమాజంలో ఉన్నవారు వీడు త్రాగుబోతా అని నన్ను చిన్న చూపు చూస్తారేమో అని ఒక భయం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మందు తాగటం అనేది చెడ్డ అలవాట, మందు తాగటం అనేది ఫ్యాషనా? మీరు చెప్పండి. ఇప్పుడు ఫ్యాషను. ఒకప్పుడు పెద్దవాళ్ళు తాగేవారు, వివాహం అయిపోయిన తర్వాత కుటుంబ జీవితంలో ఏదైనా కలహాలు వస్తే తట్టుకోలేక మందుకు అలవాటు పడేవాడు. ఇప్పుడు చెప్పండి, కాలేజీకి పంపిస్తున్న కుర్రోడు కాలేజీలో పార్టీల పేరట అక్కడ నుంచే తాగడం ప్రారంభించలేదా? రోడ్ల మీద తాగుతున్నారు ఈరోజు, తాగటం లేదా? పార్టీల పేరుతో అందరి ముందు ఏమండి బాటిల్ ఇలా పైకి ఎగరేస్తూ తాగుతున్నాడు. అంటే సమాజం సిగ్గొదిలేసింది. సమాజం ఇది పాపము, ఇది చెడు అన్నదాన్ని ఎప్పుడూ మర్చిపోయింది. ఎందుకు సొసైటీ ఇలా వెళ్తుంది అంటే ఒకటేనండి కారణం. మేము ఏం చేసినా మమ్మల్ని ఎవడడుగుతాడు? జాగ్రత్తగా వినండి. మేము ఏం చేసినా మమ్మల్ని ఎవడడుగుతాడు? మా ఇష్టం, మా జీవితం, నేను త్రాగుతాను, నేను అక్రమ సంబంధాలు పెట్టుకుంటాను. భర్త గట్టిగా అడిగాడు అనుకోండి, భర్తను ఏం చేస్తాను? చంపేస్తాను. ఈ మధ్యకాలంలోనండి వార్తలన్నీ అవే. ఒకప్పుడు ఏమంటే భార్యల్ని భర్తలు చంపేవారు, ట్రెండ్ మారింది. ఇప్పుడు భర్తల్ని భార్యలు చంపేస్తున్నారు. 2020 నుండి 2025 వరకు జాగ్రత్తగా వినండి, ఈ 5 సంవత్సరాలలో భార్యలు చంపేసిన భర్తలు 785 మంది అటండి. భార్యలు భర్తలను చంపేశారట, 785 మందిని చంపేశారట. చూసారండి? అంటే అక్రమ సంబంధాలకు అడ్డొస్తే మేము చంపేస్తాం. ఏమండి, ఇతని అక్రమ సంబంధానికి భార్య అడ్డొస్తే భార్యను చంపేస్తాడు. హైదరాబాద్లో ఒక న్యూస్ అన్నారు మీరు, హల్చల్ అయిపోయిందండి ఆ న్యూస్. అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారని తల్లి పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది పిల్లల్ని. మీరు హైదరాబాద్లో న్యూస్ విన్నారు. పెరుగన్నంలో విషం కలపండి, కన్న పిల్లలండి, 3 పిల్లలండి, పెద్దలండి. ఈ వయసుకు వచ్చిన పిల్లడు, ఇంకో చిన్న పిల్ల, ఇంకా చిన్న పిల్ల, ఎంత బాగున్నారండి, ముద్దొచ్చే పిల్లలండి. నాన్నకి చెప్తాను నువ్వు చేస్తున్నా తప్పు అన్నారు అని పిల్లలండి. పిల్లలకి పెరుగన్నంలో విషం కలిపి చంపేసింది 3. ఏంటంటే ఈ సమాజానికి నేను చేస్తున్నది తప్పు, నేను చేస్తున్నది నేరము అని భయం లేదు. ఎందుకు భయం లేదు అంటే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా ఉంటే. భయం ఎందుకు లేదు అంటే మొన్న ఈ మధ్యకాలంలో కావిడ మీకు తెలియదు కదా, హైదరాబాద్లో నుండి ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయిని ప్రేమించింది. ఎక్కడ పరిచయం ఏర్పడిందంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడిందట. తండ్రి చచ్చిపోయాడు, తల్లి పెంచుకుంటుంది పాపం. తల్లి చెప్పిందట, అమ్మ ఈ వయసులో ప్రేమలు ఏంటమ్మా, నువ్వు చదువుతున్నది 10వ తరగతే కదా, కాస్త నీకు వయసు వచ్చిన తర్వాత ఆలోచిస్తావు, ఇప్పుడు ముందు చదువుకో అన్నదట. ఆ మాట నచ్చలేదండి. మీకు తెలుసు కదా, న్యూస్ చూశారు, హైదరాబాద్ జీడిమెట్ల తల్లినండి ప్రియుడితో కలిసండి చంపేసిందండి. ఎంత దారుణంగా చంపిందంటే ముందు మెడకండి చేరేసి లాగి వెనక్కి లాగి ఊపిరాడకుండా చేసిందట. ఈలోపు చిన్న చెల్లి ఉంది, ఆ చెల్లి చూడడానికి వచ్చేస్తుందని ముందు కాపలా కాసి ప్రియుడితో చంపించేస్తుంది గదిలో. చెల్లి వచ్చేస్తుందని వదిలేశారట. ఈలోపు చెల్లి వచ్చింది, అమ్మకి బాగోలేదు, ఊపిరాటం లేదు, ఆరోగ్యం బాగోలేదు, నువ్వు ఎవరినైనా తీసుకురాని బయటికి పంపించి చెల్లినండి. చెల్లి తిరిగి వచ్చే లోపండి ప్రియుడితో కలిసి సుత్తి తీసుకుని నెత్తి మీద కొట్టుకోటి చంపేసిందండి తల్లిని. అంటే ఈ సొసైటీ ఎలా మారిపోయింది అంటే కర్కశంగా మారిపోయిందండి. ఏంటి ఇలా ధైర్యం అంటే నేను ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే ఈ చచ్చిపోయిన తర్వాత తల్లి ఏమన్నా పిల్లని ఆ ప్రియుడిని జైల్లో వేసేశారు. జైల్లో వేసేసిన తర్వాత ఎవరైతే కుర్రోడు ఉన్నాడో చంపేసిన ప్రియుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారండి టీవీ వాళ్ళు. ఏంటమ్మా నీ కొడుకు ఎలా చేశాడు, తప్పు కదా ఇది, ప్రేమకు అడ్డొస్తే ఆ పిల్లని పెంచి కనీన ఆ తల్లిని చంపేస్తారా, ఇది దారుణం కదంటే వాళ్ళ అమ్మ అంటుంది, మీరు చూసారు లేదా న్యూస్ ఇది, వాళ్ళ అమ్మ అంటుంది చంపితే చంపారండి, ఇప్పుడు ఏమైంది అంటుంది. అదేంటమ్మా నీ కొడుకు కదా అంటే అంటుంది, ఆ కొడుకు అయితే ఏం చేస్తావు, 4 రోజులు జైల్లో వేస్తారు, మళ్ళీ తెచ్చుకుంటాను, పోయిందేముంది అంటుంది. అంటే బాగా వినాలి, ఇది చంపేసినా ఏం జరుగుతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు చట్టాలన్నా జైలన్నా శిక్షలన్నా మనిషికి భయం ఉందా? మీరు చెప్పండి. ఇప్పుడు భయం ఉందా? ఏం చేస్తారండి? అరెస్ట్ చేస్తారు.
అంటే పోలీస్ స్టేషన్ ఎలా మారిపోయిందంటే అత్తోరేళ్ళ కింద మారిపోయింది. ఇప్పుడు హాయిగా వెళ్తాం, ఓ 3 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ ఇంకొకరిని చంపుతాం, మళ్ళీ ఇంకో ఇల్లు దోచుకుంటాం. ఏం చేస్తాయి చట్టాలు? అంటే మనిషి ఎలా మారిపోయాడు అంటే, ఒకప్పుడు పరువుకు భయపడి ఎవరికి తెలియకుండా చేసే తప్పులు ఇప్పుడు పబ్లిక్ గా చేస్తున్నాడు. పబ్లిక్ గా చేస్తూ వీడు ధైర్యం ఏంటంటే, దొరికితే 3 నెలలు ఉంటాను, మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తాను? పాపాలు చేస్తాను, నేరాలు చేస్తాను, చంపేస్తాను. అంటే ఇప్పుడు ప్రపంచానికి ఏమి లేదు అంటే భయం లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధమైన జన్మిచ్చిన తండ్రి, పరిశుద్ధులుగా ఈ లోకానికి పంపించిన తండ్రి, మీరు నా నామ ఘనత కొరకు, కీర్తి కొరకు ఆ భూమి మీద బ్రతికి నేనున్నానని ఆ ప్రపంచానికి చెప్పి, నా కొరకు బ్రతికి నేనున్న లోకానికి రండని జన్మిస్తే, మనిషి రోజు ప్రేమ పేరుతో, డబ్బు పేరుతో ఎవడు కిరాతకుడుగా మారిపోయాడు పాపాల పేరుతో. ఇప్పుడు వీడికి భయం లేదు. స్కూల్లో మాస్టర్ భయం లేదు, ఇంట్లో తల్లిదండ్రుల భయం లేదు, ఊర్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ భయం లేదు, చివరికి జైల్లో వేస్తామన్న పోలీసుల భయం కూడా లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏ భయమో లేని మనిషికండి భయపెట్టే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసా? దేవుడు. సమాజానికి తెలియని, కనిపించకుండా నరులందరినీ పరిశీలిస్తున్న మహాశక్తి భయపెడతది. భయం అంటే ఏంటో చూపిస్తాడు. తప్పు చేసిన వాడిని విడిచిపెట్టక తప్పక శిక్షిస్తాను, జాగ్రత్త నీ జీవితం అని బైబిల్లో దేవుడు రాయించాడు. ఇకపోతే మనిషి ఏమంటాడు అంటే, జైల్లో వేస్తే నేను భయపడను. చివరికండి జాగ్రత్తగా ఉండి, చివరికి చావుకు కూడా భయపడటం లేదండి. భయపడుతున్నాడా? చావుకు భయపడుతున్నాడండి. ఒరే నువ్వు ఇలా చేస్తే వాళ్ళు నేను చంపేస్తారంట. చంపనే, ఇవాళ చేస్తే రేపు 2 డైలాగ్ ఇదే. ఏటట? ఇవాళ చస్తే రేపటికి ఏటట? 2 అయిపోయింది చావు. చచ్చిపోతే ఏమవుతుంది అంటున్నట్టు. ఇక్కడ విషయం తెలుసా? చచ్చిపోతే ఏ గోళ లేదు అని పాట కట్టాడు. మీకు తెలుసు కదా, పాట కూడా ఉంది. ఇది చస్తే ఏ గోళ లేదా. ఇప్పుడు చూపిస్తాను. అసలు గోళంతా చచ్చిపోయిన తర్వాతే. జాగ్రత్తగా వినండి. అసలు జీవితం చచ్చిపోయిన తర్వాతే. అసలు మనిషి అంటే ఏంటో సంపూర్ణంగా అర్థమయ్యేది చచ్చిపోయిన తర్వాతే. అసలు దేవుడు అంటే ఏంటో స్పష్టంగా అర్థమయ్యేది కూడా చచ్చిపోయిన తర్వాతే. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత కళ్ళ ముందు కనపడేది దేవుడు, బ్రతికిన బ్రతుకును బట్టి చచ్చిన మరుక్షణం పిలకట్టుకొని భయంకరమైన నిత్యాగ్ని దండంలో వేసి శిక్షించేది దేవుడు. జీవితం ఇచ్చిన దేవుడు నీ ఇష్టానుసారం జీవించేస్తానంటూ ఊరుకోడు. ఏప్రిల్కి రాసిన పత్రిక, మీరు జాగ్రత్తగా రాసుకోరు ఇవన్నీ. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి బైబిల్లో. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. మృతి పొందాలి అంటే మనుషులకి చావు ఎన్నిసార్లట? ఒక్కసారే. ఒకటే జన్మ, ఒకటే చావు. 7 జన్మలు. ఏగై పుడతాం, దోమై పుడతాం, ఇవన్నీ కట్టుకథలు నమ్మకండి. సినిమాలో చూపిస్తూ ఉంటాడు. ఏగలుగా పుడతాం, దోమలుగా పుడతాం, ఏమైనా వచ్చే జన్మలో మళ్ళీ ప్రియురాలుగా పుడతాం, ప్రేయస్గా పుడతాం అంటే ఇవన్నీ మనుషులు అల్లిన కట్టుకథలు. ఇవన్నీ బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందాలి అంటే నువ్వు చచ్చిపోతావు ఒక్కసారే. ఒకటే జన్మ, ఒకటే చావు అని చెప్పింది. తర్వాత చూడండి అక్కడ పదం ఏమనుందో. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని దేవుడు నియమించాడు. అటు తరువాత అంటే ఏం చెప్పండి అక్కడ, ఏమని చెప్పండి అక్కడ. చచ్చిపోయిన వెంటనే మనిషికి ఏం జరుగుతుందట? తీర్పు జరుగుతుంది. అంటే ఏ తీర్పు ఇది? ఎవరి తీర్పు ఇది? ఇక్కడ జడ్జి ఎవరు? ఇక్కడ జాగ్రత్త వినాలి. ఇది మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, అటు తర్వాత తీర్పులకు వెళ్ళాలి. భూమి మీద నా ప్రవేశం ఉంది, ఏగా వెళ్తానంటే కుదరదు. జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కట్టుకథలు చెప్పారు ఇంతకాలం మనకి. దేవుడు చెప్తాడు నిజాలు. సృష్టిని కలిగించిన సృష్టికర్త, మానవులకు జన్మనిచ్చిన దేవుడు చెప్తాడు నీ జీవితం ఏంటో. చచ్చిన మరుక్షణం, చస్తే ఏ గోళాలోదో కాదు, చచ్చిన మరుక్షణం తీర్పు అన్నాడు దేవుడు బైబిల్లో. మనుషులు ఒక్కసారే మరణించాలట, అటు తర్వాత ఎందులోకి వెళ్ళాలట? తీర్పులోకి. తీర్పులోకి వెళ్ళిపోవాలా? ఎలాగుంటుందా తీర్పు? ఎవరికి వేస్తాడా తీర్పు? ఎందుకు పెడతాడా తీర్పులోనికి మనిషి? ఈ రాత్రి ఇవన్నీ తెలియాలి, చెప్తాను.
క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందో తెలియాలి అంటే ముందు మనిషి ఏంటో, మనిషి జీవితం గురించి ఏం చెప్పాడో, అసలు ఆ న్యాయపీఠం ఎందుకు ఏర్పాటు చేశాడో మీకు అర్థం కావాలి అంటే ముందు ఈ సంగతులన్నీ మీకు అర్థం కావాలి. మనిషికి పరిశుద్ధమైన జన్మిస్తే నా ఇష్టానుసారం నేను బ్రతుకుతాను అని మనిషి పాపాల బాట పట్టాడు. భూమి మీద ఉన్న ఏ చట్టానికి భయపడటం లేదు, ఏ శిక్షకి భయపడటం లేదు. యథేచ్ఛగా నేను పాపాలు చేస్తాను, ఏం చేస్తారో మీరు చేసుకోండి అన్నట్టుగా మనిషి భయంకరుడుగా మారిపోయాడు. ఏమంటే ఒక విజువల్ వేస్తాను, మీరు జాగ్రత్తగా చూడాలి వీడియో. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోనండి సొంత బంధువు అండి, సొంత బంధువు, పెద్దమ్మో నాయనమ్మో ఏదో చెప్తాడు, ఇప్పుడు చూద్దరు కానీ మీరు. సొంత బంధువు అండి, ఆస్తి దగ్గర గొడవలు వచ్చినాయని ఒక నిండు యవనస్తుడండి కొబ్బరి బొండాలు నరికి కత్తితో నరికి చంపేసాడండి. చంపేసిన తర్వాత ఎవడైనా ఒక హత్య చేసిన తర్వాత ఎవరికి భయపడతారు చెప్పండి? పోలీసులు వస్తారేమో, నన్ను అరెస్ట్ చేస్తారేమో అని భయపడాలి. వీడేం చేశాడు తెలుసండి? ఆ నరికిన కత్తట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడండి. పోలీసు వాళ్ళ ముందు అలాగే ఇసురు అంటున్నాడు, నేనే మా పెద్దమ్మ నరికేశాను, అరెస్ట్ చేసుకోండి అంటున్నాడు. నాకు అసలు మతిపోయిందండి వాడి ధైర్యాన్ని చూసి. అంటే పోలీస్ స్టేషన్లు, శిక్ష, జైల్లో వేస్తారు, ఈ భయం మనిషికి ఉందంటారా? ఇప్పుడు ఉందా? చూడండి వీడియో, చూడండి వీడియో వినండి. మీరు అతను జాగ్రత్తగా వినండి, ఆడి మాటలు వినండి, అతని మాటలు వినండి జాగ్రత్తగా. లైట్స్ ఆపండి. ఎక్కడ అది చూసారండి, చంపేసిన తలకే తీసేసిన అంటున్నాడు. పెద్దమ్మ ఎక్కడ అది నెక్స్ట్ వీడియో రెడీ పెట్టండి. లైట్స్ ఏమిటి చంపేసి కత్తట్టుకుని ఎవరి దగ్గరకు వచ్చాడండి? చంపేశానండి. ఎక్కడ చంపాడు? పెద్దమ్మ గుడి దగ్గర చంపేశాను. ఎవరిని చంపేశాను? మా పెద్దమ్మని చంపేశాను. ఎలా చంపావు? తల నరికేసానండి, తీసానండి. ఆడు ఏదో కోడిని కోసాను అన్నాడు చెప్తున్నాడు చూడండి. ఇంట్లో చికెన్కి కోడిని కోసేస్తారు కదా, అలా చెప్తున్నారు. మా పెద్దమ్మ తల తీసానండి, నరికేసానండి. ఏంటండి సమాజం ఏంటండి ఎటుపోతుందండి? నిజంగా చెప్తున్నాను కదండి, పిల్లల్ని బయటికి పంపించాలంటే భయం వేస్తుందండి ఈరోజు. అలా ఉంది సమాజం. మీ పిల్లలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. సమాజం నరకటం, చంపటం, వ్యభిచారం, దొంగతనం, సిగరెట్లు, లేదంటే మందు తాగటం, ఏమంటే అమ్మాయిలు వెనకాల తిరగటం, ఇదంతా ఈ సమాజానికి ఏంటంటే ఈరోజు ఫ్యాషన్ అండి. ఎవరికి భయం లేదండి, అది పాపము అన్న భయం ఎవరికీ లేదండి. ఎందుకు భయం లేదు అంటే లోకంలో జీవితం అంతా ఏం చేయాలి అంటే ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తావా? ఎంజాయ్ చేయడానిగా పుట్టించాడు. నీకు జన్మించిన ఆయన ఒక ఆయన నిన్నే అలా కళ్ళార్పకుండా చూస్తున్నాడు అన్న సంగతి ఏమన్నా తెలుసా? మనిషిని దేవుడు భయపెడతాడండి. భయం లేదు కదా, భయం అంటే ఏంటో చూపిస్తాను రా అన్నాడు. భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను రా, చచ్చిరా నా దగ్గరికి. బ్రతుకున్నంత కాలం బ్రతుకుని దిద్దుకోవడానికి అవకాశం ఇస్తాను. నేరాలు మాని, పాపాలు మాని, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికి నీకు అవకాశం ఇస్తాను. నా వాక్యం విను, నా సన్నిధికి రా. నా కుమారుడు నీ కోసం బలేశాను, యేసుక్రీస్తుల వారిని. ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కో. ఆయన మాటలు విను. దయామయుడుగా, కరుణామయుడుగా, ప్రేమామయుడుగా ఈ లోకానికి వచ్చి దయ, కరుణ, జాలి, ప్రేమ, పొరుగువాడిని ఎలా ప్రేమించాలో నేర్పాడు. రా నా కొడుకు దగ్గరికి రా, నా మాటలు వినన్నాడు తండ్రి. కానీ ఈరోజు క్రైస్తవ్యాన్ని మతం చేశారు, బైబిల్ను ఏమండి మత పుస్తకం చేశారు, సువార్తకి వెళ్తుంటే మత మార్పిడి అంటున్నారు. అందుకేనండి ఈ సమాజం ఇలా క్రూరంగా తయారైపోవడానికి గల కారణం అండి దేవుడు వాక్యాన్ని ధిక్కరించటం, మాకు వద్దంటం, తృణీకరించటం. మరి ఇలా మారిపోయి నా ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ, నేరాలు చేస్తూ బ్రతికేస్తాను అంటే దేవుడు ఇందాక రాయించిన మాట, మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, అటు తరువాత ఎక్కడికి వెళ్ళాలట? తీర్పులోనికి వెళ్ళాలి. ఇంతకీ తీర్పు అంటే లోకంలో ఉన్న మనుషులు వేసినట్టుగా జైల్లో వేసి ఏమండి పూటకోసారి భోజనం పెట్టి పక్కన చిన్న కొండెట్టి అదా శిక్ష దేవుడు వేసేది? జైలు చూసారండి మీరు?
మంచి బెడ్ ఉంటుంది, అదే రాతితో కట్టిన బెడ్ ఉంటుంది, పక్కన కుండ ఉంటుంది. అంతే, జైల్లో పడుకోవటం, కుండలో నీళ్ళు తాక్కోవటం, భోజనం పెట్టినప్పుడు బయటికి రావడం, తర్వాత వెళ్ళి జైల్లో ఉండటం. ఇదే అనుకుంటున్నారా శిక్ష అంటే? దేవుడు వేసే ఏమంటే శిక్ష కూడా ఇలాగే ఉంటుందా? అటు తర్వాత తీర్పు అంటే దేవుడు తీర్పు కూడా ఇలాగే ఉంటుందా? ఉండదండి. అప్పుడప్పుడు ఈ సమాజానికి ట్రయల్ చూపిస్తూ ఉంటాడు దేవుడు. వేయబోయే శిక్ష ఎలా ఉంటుందో ట్రయల్ వర్షన్ చూపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఎలా ఉంటుంది తెలుసండి? యేసుప్రభు చెప్పాడు, నరకం అంటే నాన్న నువ్వు అనుకున్నంత చిన్నది కాదు, నువ్వు ఆలోచిస్తున్నంత చిన్న చిన్న శిక్షలు కాదు అవి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. అంటే నీ బ్రతుకును కనుక భూమి మీద ఉండగా దిద్దుకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావని చెప్పాడు? ఆరని అగ్ని. బాగా వినాలి, ఏ గది? ఆరని అగ్ని. ఇప్పుడు మనం భూమి మీద చూస్తున్న అగ్ని ఆరిపోయే అగ్నియా, ఆరని అగ్నియా? పొయ్యి మీద వంట చేస్తున్నామండి, వంట చేస్తున్నప్పుడు కట్టెల పొయ్యి మీద గట్టిగా నీళ్ళేసారనుకో, ఆరిపోతా ఆరదా? ఆరిపోద్ది. అప్పుడప్పుడు గ్యాస్ మీద వంట చేస్తూ ఉంటారు పిల్లలు, ఆడపిల్లలు వంట చేస్తున్నప్పుడు పాలు పొయ్యి మీద పెట్టేసి పొంగించి ఏమంటే వెళ్ళిపోరని కూడా, పొంగిపోయిన తర్వాత ఆ పొంగలా పడిపోగానే పొయ్యి ఏమైపోయింది చెప్పండి? ఆరిపోయింది. దేన్నైనా ఆరిపోయచ్చా? భూమి మీద ఉన్న మంటని ఏదో ఒకలాగా ఆరిపోయచ్చా? ఆరిపోయచ్చు. ఇప్పుడు ఇందాక యేసుప్రభు చెప్పిన అగ్గి, నరకంలో ఉండే అగ్గి ఎలాంటి అగ్ని అట? ఆరని అగ్ని. ఇప్పుడు ఆరిపోయే అగ్ని కళ్ళ ముందు ఉంది, ఆరని అగ్ని ఎప్పుడు కనబడుతుంది? చచ్చిపోయిన తర్వాత కనబడుతుంది. ఇప్పుడు నేను ఆరిపోయే అగ్నిలో మనిషి కాడితే ఎలా ఉంటది? ఎలా ఉంటది? చాలా హ్యాపీగా ఉంటుందండి, చాలా సంతోషంగా ఉంటుందండి అంటారా? ఆరిపోయే అగ్నిలో మనిషి పడితే వేదన ఎలా ఉంటది? లైట్స్ ఆఫ్, సౌండ్ బాగా పెట్టండి బాబు, బాగా చూడాలి ఈ వీడియో మీరు. ఇది ఏం జరిగిందో చెప్తానండి. రోడ్డు మీద శీతాకాలంలో లారీ వెళుతునండి, చలేసి హీటర్ వేసుకున్నాడు. ఎదురుగ్గా ఆగిన ఇంకో లారీ ఉందో చూడకుండా వెళ్ళి గుద్దేసిరండి. గుద్దేయగానే క్యాబిన్ లో మంటలు వచ్చేసాయి. లారీ ఢీ కొట్టండి, మంటలు వచ్చినాయి. ఆ మంటల్లో ఒక వ్యక్తి కాలిపోతున్నాడు. ఎలా కాలుతున్నాడో మీరు చూడాలి. ఇది ఆరిపోయే అగ్గి, జాగ్రత్తగా వినండి. లాగాలండి మీరు బండి, కాలేజీ రాదు వ్యాన్, ఈ విధంగా లాగుదామండి. కొద్ది వ్యాన్ ఎడుతండి, కాలేజీ లాగుదామండి. కాలేజ్ లాగుదామన్నా, లాగుదామన్నా. బండి ఆగిన బండి ముట్టేయాలండి. అమ్మాయి మీరు తినండి, చూడండి ట్రై చేస్తాను. చచ్చిపోయండి బాబు. రాంబాబు దిగండి, మీరు దిగండి. నాన్న క్రాంతి ఉన్నాడా? మన పాటలోని నరకం చూపించాం కదా, అది ఒకసారి తీసి పెట్టండి. జస్ట్ ఆ ముక్క. చాలు తీసాను. చూడండి, ఆ కొట్టుకున్న వ్యక్తి కనబడుతున్నాడండి మీకు. కొట్టుకుంటున్నాడండి, కేకలేస్తున్నాడండి. వేదన మంటను తట్టుకోలేక కేకలేస్తుంటాడండి. నేను ఈ బిట్టు మీకు ఎందుకు చూపించానండి? ఇప్పుడు అతను కాలిపోయింది ఆరని అగ్న, ఆరిపోయే అగ్న.
ఆరిపోయే అగ్ని ఉండదు. ఆరిపోయే అగ్నిలో పడిన వ్యక్తి ఎలా బాధపడితే ఆరని అగ్నిలో పడే వ్యక్తి, మీరు ఆలోచించండి, ఊహించండి ఒకసారి. ఆ వేదన ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ కేకలు ఎంత తీవ్రంగా ఉంటాయి, ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుంది. ఇందా మీరు చదువుకున్న ఆ మాట, మనిషికి ఒక్కసారే మరణము రావాలి అని దేవుడు సృష్టికర్త నియమించాడట. అటు తరువాత అన్నాడు, చూసారు అక్కడ, అటు తరువాత చచ్చిన మరుక్షణం మనిషి ఎక్కడికి వెళ్తాడట? తీర్పు, శిక్షలోనికి వెళ్ళాలి. దేవుడు నియమించిన జైల్ పాతాళం, అందులోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ పాతాళం ఎలా ఉంటుందో మనకి భూమి మీద ఇలాంటి ఎప్పుడప్పుడు చూపిస్తా ఉంటారు. నాన్న, భూమి మీద అగ్నిలో పడిన వాడు కాలిన బాధే తట్టుకోలేకపోతే పాతాళానికి వెళితే ఆ బాధ తట్టుకోగలవా? ఊహించి ఒకసారి. ఎందుకు చేస్తున్న తప్పులు, ఎందుకు చేస్తున్న నేరాలు, ఎందుకు చేస్తున్న పాపాలు? బ్రతుకు పరిశుద్ధమైన బ్రతుకిచ్చాడు కదా, పవిత్రంగా బ్రతకడానికి అవకాశాలు ఇచ్చాడు కదా. నువ్వు మారతాడు అంటే నీ పాపాలు క్షమించి హక్కును చేర్చుకోవడానికి చేతులు చాచి ప్రతి రోజుని తండ్రి నిన్ను పిలుస్తున్నాడు కదా. ఎందుకయ్యా పాపపు జీవితాన్ని విడిచిపెట్టవు అంటే ఏంటి నీ ధైర్యం? అంటే నన్ను ఎవరేం చేస్తాడు? చచ్చిపోయిన తర్వాత జరుగుతుంది ఏం జరుగుతుందో నన్ను ఎవడో చేయలేడని అంత ధైర్యంగా తప్పులు చేస్తుంటే, చచ్చిపోయిన మరుక్షణం దేవుడు ఇదిగో ఎంతటి భయంకరమైన, దీనికంటే భయంకరమైనది ఈ కేకలైనా నువ్వు వినగలుగుతున్నావు. ఆ కేకలు, ఆత్మల యొక్క ఆర్తనాదాలు మనిషి వినలేడండి. అంటే మనిషి చేసిన పాపానికి దేవుడు చచ్చిపోయిన మరుక్షణం దేంట్లోకి తీసుకెళ్తున్నాడు? తీర్పులోనికి వెళుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. బైబిల్ మీరు చాలా సంవత్సరాలు చదువుకుంటున్నప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది అనగానే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఒక్క మాటలో ఏం చెప్తారు? తీర్పు జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో ఆయన వచ్చి న్యాయపీఠం ఏర్పాటు చేసి తీర్పు తీరుస్తాడు అన్నప్పుడు, ఇప్పుడు చచ్చిపోయిన మనుషులకు మరి తీర్పు జరగటం లేదా? ఈ తీర్పు ఏంటి, ఆ తీర్పు ఏంటి? జాగ్రత్తగా వినాలి, బైబిల్ బాగా ఆలోచించాలి. మనుషులకు ఇప్పుడు తీర్పు జరుగుతుందా? యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత రెండవ రాకడలో తీర్పు జరుగుతుందా? బాగా ఆలోచించాలి. ఎప్పుడు తీర్పు జరుగుతుంది? ఈ మాట నిజమా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు జరుగుతుందన్న ఆ మాట నిజమా? ఏ మాట నిజం చెప్పండి? రెండు మాటలు నిజమే. తీర్పు ఏంటంటే మరి ఇప్పుడు జరుగుతుందా అప్పుడు జరుగుతుందా అంటే, తీర్పండి చచ్చిన మరుక్షణం మనిషికి అమలైపోతే ఎప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. యోహాను సువార్త చూడండి ఎంత బాగా రాశాడు దేవుడు బైబిల్లో. 12వ అధ్యాయం 31వ వచనం చూడండి బైబిల్లో. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది అంటే తీర్పు ఎప్పుడు జరిగిపోతుంది? చచ్చిపోగానే తీర్పు జరిగిపోతుందండి. మీకు కన్ఫ్యూజ్ లేకుండా అర్థం కావడానికి ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను బైబిల్లో. చచ్చిన మరుక్షణం మనిషి తీర్పులోనికి వెళ్ళిపోతాడు. తీర్పులోనికి ఏది పంపిస్తుంది అంటే దేవుని వాక్యం పంపిస్తుంది. అంత్యదినమున నా మాట మీకు తీర్పు తీర్చును అన్నాడు. అంటే తీర్పు తీర్చేది ఏది? మాట. దేవుడు వాక్యం నీకు వినబడినప్పుడు నమ్మేవనుకో, నమ్మి బాప్తిసం పొందేవనుకో, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి అర్థమైపోయింది కదా ఇప్పుడు మీకు. అంటే చచ్చిన మరుక్షణం మనిషి తీర్పులోనికి వెళ్ళిపోతాడు అంటే ఏది పంపిస్తుంది తీర్పులోకి? నిన్ను నన్ను అంటూ వాక్యం. నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు బైబిల్లో ఉన్న మాటలు నీ బ్రతుకులో ఉన్నాయో లేదో చూసుకో. నువ్వు ప్రసంగాలు వింటున్నప్పుడు, దైవజనుడు చెప్తున్నప్పుడు ఆ వాక్యానుసారంగా నీ జీవితం ఉందో లేదో చూసుకో. బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నా నా బ్రతికిలాగే ఉంటది, ఎన్నిసార్లు బైబిల్ చదువుకున్నా నా బ్రతికిలాగే ఉంటది, రోజు గుడికి వెళ్తున్నా నా జీవితాన్ని మార్చుకోను అన్నావా? ఇప్పుడు ఒకటే దేవుడు చెప్పేది, నా వాక్యమే నీకేం చేస్తుంది అన్నాడు? తీర్పు. తీర్పు అంటే మనిషిని శిక్షలోనికి పంపిస్తున్నది ఏంటి అంటే దేవుని వాక్యం. ఇప్పుడు బైబిల్లో మీకు అర్థం కావడం చెప్తాను. ధనవంతుడు చచ్చిపోయాడు. లాజరు చచ్చిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. చచ్చిపోయిన ధనవంతుడి యొక్క దేహము, చచ్చిపోయిన లాజరు యొక్క దేహము ఎక్కడున్నాయి? భూమి మీద పాతి పెట్టారు. మరి నరకానికి వెళ్ళిపోయినవేంటి? ఏ వెళ్ళిపోయినాయి? ఆత్మలు వెళ్ళిపోయినాయి. జాగ్రత్తగా వినాలి ఇది.
ధనవంతుడు చచ్చిపోయిన వెంటనే అప్పుడు అతడు పాతి పెట్టబడను అనంద బైబిల్లో. అంటే ఏది పాతీశారు? శరీరాన్ని పాతారు. ఇంతకీ నరకానికి వెంటనే ఇమీడియట్ గా నరకానికి వెళ్ళిపోయింది ఏంటి ఇప్పుడు? ఆత్మ. జాగ్రత్తగా వినాలి. లాజరు యొక్క దేహం ఎలాగుంది? కురుపులతో నిండిపోయింది. పాపం తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అయినా సరే భక్తి, పరలోకంలో ఉన్న దేవుడి పైన భక్తితో బ్రతికాడు. ఏమి లేకపోయినా అతను చచ్చిపోయాడు. అతని దేహాన్ని పాతి పెట్టేశారు. అతను కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. దేహాలు ఎక్కడ ఉండిపోయినాయి? భూమి మీద ఉండిపోయినాయి. ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఒకరి ఆత్మేమో పరదేశికి వెళ్ళిపోయింది, ఒకరి ఆత్మేమో ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోయింది. అంటే తీర్పు అనేది మనిషి చచ్చిపోయిన మరుక్షణం అమలైపోద్ది. లోకంలో ఉన్న కోర్టుల తీర్పులైనా 1-2 రోజులు, సంవత్సరం లేట్ అవుతాయి. దేవుడి తీర్పులు అలా లేట్ అవడం అవకాశమే లేదు. చచ్చిన మరుక్షణం, ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోవాలని రాశాడు? పాతాళానికి. ఏమండి, ఏ జడ్జి గారని ఒక క్షణంలో శిక్ష ఎత్తాడండి? ఒక క్షణంలో జైలుకి అంటాడా? కోర్టు వాయిదా, అది ఎప్పుడు తేలుతుందో తెలీదు. రేపు వాయిదా, ఎల్లుండి వాయిదా, సంవత్సరం అయిపోయింది వాయిదా, 2వ సంవత్సరం వాయిదా. ఎప్పటికీ తేలవండి కొన్ని కేసులు. దేవుడి జైలు, దేవుడి జడ్జిమెంట్ అలా ఉండదు. చచ్చిన ఒక్క క్షణములోనే మనిషి ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, విషయం అడుగుతాను మిమ్మల్ని. మనిషి మరణించిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోయింది, నరకానికి వెళ్ళిపోయింది ఆత్మ. అయితే దేహాలు ఎక్కడ ఉండిపోయి? భూమి మీద ఉండిపోయి. ఇంతకీ పాపం చేసింది ఏది? మందు తాగింది ఏది? వ్యభిచారం చేసింది ఏది? అదేమో గోతులు హాయిగా పడుకుంటుంది ఆ భూమి మీద. ఈ ఆత్మల్లేమో నరకంలో కాలుతూ ఉండాలా? కుదరదు. సమాధులలో ఉన్న ప్రతి దేహము సమాధిని బద్దలు కొట్టుకుని బయటికి రావాలి. యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట దేహము ఆత్మ రెండూ కలిసి చేతులు కట్టుకుని నిలబడాలి. అదే క్రీస్తు న్యాయపీఠం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే యేసుక్రీస్తుల వారి 2వ రాకడ జరిగినప్పుడు జరుగుతుంది. ఆయన 2వ రాకడలో ఏం జరుగుతుందో తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి బైబిల్లో. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 5వ అధ్యాయం 28 చూడండి బైబిల్లో. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున ఆ పదం అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. ఎవరు రావాలట సమాధుల్లో నుంచి? మనకి ఇంతకాలం ఏం ఆలోచించామంటే, చాలా మంది నా చిన్నప్పుడు కూడా ఏం చెప్పారంటే, యేసుప్రభు 2వ రాకడలో వస్తాడు, నీతిమంతులందరినీ తీసుకెళ్తాడు, సమాధుల్లో ఉన్న నీతిమంతులు అందరూ బయటకు వస్తారు అనుకున్నాం. నీతిమంతులే బయటకు వస్తారా? మరి పక్కన తాగేసి చచ్చినోడు బయటికి రాడా? వ్యభిచారాలు చేసి చచ్చిపోయినోడు బయటికి రాడా? రౌడీజం చేసి భూమి మీద ఉన్న వాళ్ళందరూ బెదిరించి చచ్చినోడు బయటికి రాడా? నరహంతకుడు బయటికి రాడా? ఏమంటే మతోన్మాదులుగా మారిపోయి ఈరోజు అనేక మంది దేవుడి పిల్లల్ని హింసిస్తున్నవాడు బయటికి రాడా? రావాలి. ఎవరు రావాలట? బాగా చదవండి. అదే 28 వచనం ఎంత బాగా చెప్తున్నాడు అంటే, సమాధులలో ఉన్నవారు అందరూ అని చూడండి అక్కడ. సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని, ఏ శబ్దం అది? వస్తున్నాడు నీ రాజు యేసుక్రీస్తుల వారు. ప్రపంచానికి జడ్జిమెంట్ చెప్పడానికి వస్తున్నాడు. ఎవడ నరకానికి ఎందుకు వెళ్ళాడు, ఈ దేహాలు చేసిన పాపాలు ఏంటో, మనిషి తన బ్రతుకు కాలంలో ఏ నేరాలు చేశాడో మనుషులందరికీ బయలుపరచడానికి వస్తున్నాడు యేసుక్రీస్తుల వారు. ఆయన శబ్దము విని, జాగ్రత్త చదవండి, ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. అంటే మేలు చేసినోడు బయటికి రావాలి, కీడు చేసినోడు బయటికి రావాలి. ఈరోజు సేవకులను కొడుతున్నవాడు, సేవకులను తిడుతున్నవాడు, ఎవరి దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళని హింసిస్తున్నవాడు రావాలా? బయటికి రావాలి. మేలు చేసిన వాడు రావాలి. సమాజానికి కీడు చేసిన వాడు, దేవుడికి కీడు చేసిన వాడు, పొరుగువానికి కీడు చేసిన వాడు రావాలి, బయటికి రావాలి. మేలు చేశారట. ఏంటి మేలు? ఇవి సువార్త సభలు జరుగుతున్నాయి కదండి, ఇవి గ్రామానికి కానీ మనిషి జీవితానికి కానీ ఏంటి చెప్పండి? ఇవి మేలండి. మనిషి జీవితాన్ని బాగు చేసేవండి, మనిషికి సత్యాన్ని చెప్పేవండి, మనిషి జీవితాన్ని సంస్కరించేవండి సభలు.
మనిషిని సన్మార్గంలోకి నడిపించేవండి, మనిషి బ్రతుకు యొక్క పరమార్థాన్ని చెప్పేవండి, మనిషిని పరలోకానికి స్వర్గానికి సిద్ధం చేసేవి. ఈ లోకపు మాయలో పాపపు మాయలో ఉన్నవాడిని బయటికి తీసుకురావడానికి ఇది ఇలాంటి సభలు జరుగుతుంటే, సువార్త ప్రకటన జరుగుతుంటే, అనేక మంది సేవకులు వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి ఈ సమాజాన్ని బాగు చేయడానికి వాళ్ళ సేవలు చేస్తుంటే, ఇవన్నీ కూడా మనుషులు సమాజానికి చేస్తున్న మేలులు. ఆ మేలు చేసి నిద్రించాడట, ఆ మేలు చేసి ఏమైనా నిద్రలోనికి వెళ్ళిపోయాడట, సమాధిలోనికి వెళ్ళిపోయాడట. అతని దేహము బయటికి రావాలి, కీడు చేసిన వాడు బయటికి రావాలి. బయటకు వచ్చి యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట ఎస్ మై లార్డ్ అని నిలబడాలి. ఎవరు? ప్రభువు. ఈ ప్రపంచానికి తీర్పు తీర్చే చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కోర్టు ఒకటి ఉంది, ఆయన జైలు ఒకటి ఉంది, పాతాలు. ఈ తెలియక కదా నువ్వు పాపాలు చేస్తున్నావు, ఈ భయం ఎలా ఉంటుందో తెలియక కదా నువ్వు నేరాలు చేస్తున్నావు. బిట్టేయగలరా? ప్లే చేయగలరా? ఏమండి, ఇందాక మీరు భూమి మీద కాలిపోతున్న వాడిని చూసారండి, కేకలు ఎలా ఉన్నాయి? తీవ్రమైన కేకలు కదండి. పాతాళం ఎలా ఉంటుందో చూపించనా? పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించనా? ఈ పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళ బ్రతుకులు ఎంత ఘోరంగా ఉంటాయి చూపించనా? లైట్ లాపండి. నాన్న బిట్ ఒకటేనే. త్వరగా అయినా సౌండ్ ఉందా? Já foi selada. Você ouve o veredito ecoando na eternidade. Aparta-te de mim, maldito, para o fogo eterno. Mateus 25:41. Você rejeitou o evangelho. Pecado, fez pouco caso do sangue de Jesus. E agora está indo direto para onde você nunca acreditou que iria, o inferno. Enquanto é puxado, você começa a ver vultos no escuro. São demônios, criaturas deformadas, com olhos em brasa, dentes como espadas e garras ensanguentadas. Eles sorriem, eles zombam, eles te esperavam. Você era o próximo da fila. E assim, você atravessa a fronteira do invisível. O abismo se abre. As chamas rugem como um animal faminto. E a alma entra na câmara da condenação. O inferno, o lugar onde Deus não está. Ali, o tempo deixa de existir. Ali, cada segundo é dor. Cada respiração é um grito, cada memória é uma tortura. Você começa a se lembrar de tudo. Cada vez que ouviu sobre Jesus e ignorou. Cada vez que sentiu o Espírito Santo e resistiu. Cada culto que abandonou. Cada pregação que zombou. Cada pecado escondido que nunca quis deixar. Você grita, mas ninguém responde. Você clama, mas não há mais chance. Let's end. ఎలాగుందన్నారు? భూమి మీద ఉండగా మీ ఊరి పేరు ఏం పేరు? ఇది నాగులొప్పులపాడు. ఇటు ముందుకెళ్ళామనుకోండి చెరువు వస్తుంది, అటు ముందుకెళ్ళామనుకోండి మెయిన్ రోడ్ వస్తుంది, అటు వెళ్ళామనుకోండి మార్కెట్ వస్తుంది, ఇటు వెళ్ళామనుకోండి షాప్ వస్తుంది అంటారు. పాతాళంలో ఎటు వెళ్ళినా ఏమవుతుంది చెప్పండి? అది ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏముండవు అక్కడ. నువ్వు ఎటు తిరిగినా అగ్గి, పక్కోడు కాలవటం, ఏడవటం చూసారు కదా. ఆడు ఎటు పరిగెట్టండి ఏం కనపడుతుంది? అగ్ని. ఏ అగ్ని అది? మళ్ళీ మర్చిపోకూడదు, ఆరని అగ్ని. పాట చేశానండి, వద్దరికి వస్తుంది చూద్దరు కానీ. ఆగస్టు 8 నా ఛానల్లో రిలీజ్ అవుతుంది. ఈ పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో, ఇది తప్పించడానికి యేసుక్రీస్తుల వారు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఇంతటి వేదన ఉంటాడని ఆయనకి తెలిసి సిలువలో ఎన్ని బాధలు అనుభవించాడో ఒక పాట చేసామండి. మీరు చూద్దరు కానీ ఆగస్టు 8 ఛానల్లో వస్తుంది. వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో. మీరు చూడండి, పాట వస్తుంది. అందులో భయపడాలి మనిషి. ఆ పాతాళం అంత భయంకరంగా ఉంటుందనే యేసు ఎన్ని శ్రమలండి సిలువలు అనుభవించాడు. ఇది తప్పించడానికి ఎవరికంటే అర్థమైంది? ఆ సిలువ యాగాన్ని అర్థం చేసుకోలేదు. ఆయన దగ్గరకు వచ్చి మారిన వాళ్ళు, ఆయన దగ్గరకు వచ్చి పాపాలు చేస్తున్న వాళ్ళు, అసలు ఆయన ఎరగకుండా పాపాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరి ధైర్యం ఏంటంటే నన్ను ఎవడేం చేస్తాడు? మేలు చేసిన వాళ్ళు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుత్థానానికి ఎక్కడి నుండి రావాలి కదా? సమాధుల్లో నుండి. అంటే సమాధిలోకి వెళ్ళిపోయింది ఏది చెప్పండి ఇప్పుడు?
ఏది వెళ్ళింది? శరీరం వెళ్ళింది. అది రావాలా బయటికి? రావాలి. నేను తల్లి గర్భంలో కట్టిన అందమైన దేహంతో ఎందుకు చేసావు ఆ వ్యభిచారం? ఎందుకు పెట్టుకున్నావు అక్రమ సంబంధం? ఎందుకు చేసావు ఈ నేరం? ఎందుకు చేసావు ఈ దొంగతనం? ఎందుకు చేసావు ఈ నరహత్య? ఎందుకు చేసావు ఈ పాపం? ఎందుకు సాటి సహోదరుని ద్వేషించావు? అది కూడా పాపమే కదండి. సహోదరుని ద్వేషించటం, ప్రభు కొరకు బ్రతుకుతున్న వాడిని దూషించటం, ఇవి కూడా పాపాలే. ఇలాంటి పాపాలు చేసి 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 చచ్చిన వాళ్ళందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. నిలవబడిన తర్వాత ఆయన ఏమడుగుతున్నాడో చూడాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందంటే, ఆదాము మొదలుకొని ఆయన వచ్చేంత వరకు భూమి మీద ఎంతమంది మనుషులు అయితే పుట్టి చచ్చారో వాళ్ళందరూ సమాధులు బద్దలు కొట్టుకుని వచ్చి నిలబడాలి. ఎవరి ముందు? యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట. జాగ్రత్తగా వినండి. ముందు జరిగేదేమో తీర్పు. యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఏంటంటే అది అంత్య తీర్పు, చివరి జడ్జిమెంట్ అది. ఆ రోజు ఏం జరిగిందో మనిషి జీవితం మొత్తం గురించి మనుషులకు వివరించే రోజు అది. ఏం వివరిస్తాడు అంటే, ఒకసారి బైబిల్ తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి అందరూ. 31 జాగ్రత్తగా రాసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం చూడండి బైబిల్లో. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. సింహాసనం మీద కూర్చున్నాడు ఎవరు? యేసుప్రభు. జాగ్రత్తగా వినండి. సింహాసనం మీద కూర్చున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి. అప్పుడు సమస్త జనులు అండర్లైన్ చేయండి. సమస్త జనుల, క్రైస్తవుల అంటే యేసుక్రీస్తుల వారు అందరికీ ప్రభువా, క్రైస్తవులకు ప్రభువా? ఏమండి ఈ రోజు అనుకున్నారు చాలా మంది, క్రైస్తవ మతం అండి, వాళ్ళ దేవుడు అండి అనుకున్నారు. కాదు, నువ్వు కూడా ఆయన ముందే నిలబడాలి. నీకు కూడా ప్రభు ఆయనే. నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయనే. ఈ సర్వలోకాన్ని సృష్టించింది ఆయనే. సృష్టికర్తయ్యా యేసు ప్రభు అంటే ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. సృష్టికర్త, క్రియేటర్. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్ను రక్షించుకోవడానికి ఎన్నో శ్రమలు పడినవాడు. ఆయన వచ్చాడు రెండవ రాకడలో. ఆయన వచ్చి కూర్చున్నాడు సింహాసనం మీద. తీసుకురండి మనుషులందరినీ నా ముందు నిలబెట్టండి. నేను వాళ్ళ పాపాలు కడగడానికి సిలువలో పడిన బాధను చూసి కూడా మారలేదా? నీ కొరకు ఆయన రక్తం కార్చాడని చెప్పినా కూడా ఆ రక్తంలో మన పాపాలు కడుక్కోడదా? నిలబడమన్నాడు అందరినీ. ఎవరు నిలబడారట ఆయన సింహాసనం ముందు? సమస్త జనులు. ఈ మాట మర్చిపోకూడదు. సమస్త జనులు. భారతదేశంలో ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు, చైనాలో ఉన్న వాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు, కెన్యాలో ఉన్న వాళ్ళు, ఉగాండాలో ఉన్న వాళ్ళు, అందరూ అన్ని దేశాల వారు, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, సమస్త జనులు పోగు చేయబడి యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట నిలబడ్డారట. ఎందుకు నిలబడ్డారు, ఏం జరుగుతుందో చదువుదాం. సమస్త జనులు అక్కడ పోగు చేయబడ్డారు. తర్వాత 20 అప్పుడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచి అందరూ వచ్చి నిలబడ్డారట. అందులో అంటున్నాడట యేసు ప్రభు, బాబు ఇందులో మనోళ్ళు ఎవరో బయటికి లాగండి, మనవాళ్ళు ఎవరో బయటికి లాగండి. అంటే అందరూ మనవాళ్ళు కాదా? కాదు. పాపాలు మానని వాళ్ళు ఉన్నారు, పాపాలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పి యేసు ప్రభుకు ఉపయోగపడని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన శిలువ రక్తం కార్చిన తర్వాత అంతటి శ్రమలో నుంచి పొందుకున్న ఈ రక్షణను వృధా చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే బాబు వీళ్ళందరిలో మనవాళ్ళెవరో బయటికి లాగే, ఆయన వారు మనవాళ్ళెవరో బయటికి లాగే, నా గురించి ప్రకటించింది ఎవరో బయటికి లాగే, నా గురించి సభలు ఎవరు పెట్టారో బయటికి లాగే. ఏమంటే నమ్ముకున్న వాళ్ళందరూ ఆయన వారు కాదు సుమా. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ బాగా చదువుకుంటే నమ్మిన వాళ్ళందరూ ఆయన వాళ్ళు అనుకుంటే పొరపాటు, నమ్మిన వాళ్ళందరూ ఆయన పరలోకం ఇచ్చేస్తారు అనుకుంటే పొరపాటు. మత్తయి సువార్త 7:21 అంటాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. అంటే ప్రభువా ప్రభువాని నమ్మినోడు పిలుస్తాడా, నమ్మనోడు పిలుస్తాడా? మీరు చెప్పండి. నమ్మినాడే. మరి నమ్మిన ప్రతి ఒక్కడికి పరలోకం స్వర్గం అన్నాడా? నా ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడికి నేనేమేమను? పరలోకం ఏమను. మరి ఎవరికి ఇస్తా ప్రభు అంటే, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. అంటే ఎవరు ప్రవేశిస్తారు పరలోకానికి అంటే, తండ్రి చిత్తము చొప్పున చెయ్యాలి, బైబిల్ చదవాలి, నీ గురించి దేవుడు ఏం చెప్పాడో అది నువ్వు జరిగించాలి భూమి మీద. అప్పుడే నీకు స్వర్గ ప్రాప్తి, పరలోకాన్ని చూసే భాగ్యం.
అందుకే యేసుప్రభు అంటున్నాడు, బాబు ఈ చచ్చిపోయిన వాళ్ళల్లో మనవాళ్ళు ఎవరో బయటికి లాగే, ఎవరు ప్రభు మనవాళ్ళు అంటే అంటున్నాడు, నా కొరకు బాధలు పడిన వాళ్ళు, నా కొరకు శ్రమలు పడిన వాళ్ళు, ఇదిగో నా సభలు పెట్టిన వాళ్ళు, సభకి వంటలు చేసిన వాళ్ళు, కుర్చీలు వేసిన వాళ్ళు, ఇదిగో సౌండ్లు పెట్టిన వాళ్ళు, కెమెరాలు పెట్టిన వాళ్ళు, ₹1,000 వాళ్ళ కష్టార్జితం, పొలంలో కష్టపడి పనిచేసిన వాళ్ళ చెమట, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడిన కష్టార్జితాన్ని పట్టుకొచ్చి, ఇదిగో పాస్టర్ గారు సభలు జరిపించండి, లేదంటే వస్తున్న పిల్లలకి భోజనాలు పెట్టండి అని వాళ్ళ కష్టార్జితాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, శ్రమలు పడిన వాళ్ళు ఉన్నారు కదా, నా కోసం బాధలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు కదా, నా సువార్త భారాన్ని ఎత్తుకుని ఆత్మల రక్షణ అనుకుని వాక్యం చెప్పడానికి రాత్రి పగళ్ళు కష్టపడిన వాళ్ళు ఉన్నారు కదా, సహకారులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ బయటికి లాగేసి వాళ్ళని ఏం చేయాలి అంటే కుడి పక్కన నిలవబెట్టు అన్నాడు. అంటే ఆయన కొరకు బ్రతికిన వాళ్ళందరూ ఏ పక్క వచ్చారు? ఇప్పుడు కుడి పక్క వచ్చారు. మిగతా వాళ్ళు ఏ పక్క ఉన్నారు? ఇప్పుడు ఎడం పక్క ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. చచ్చిపోయిన మనుషులందరినీ యేసుక్రీస్తుల వారు 2 గ్రూపులుగా విడగొట్టాడు. నా వాళ్ళు కుడి పక్కన ఉండాలి, మిగతా వాళ్ళందరూ ఎడం పక్కన ఉండాలి. నా వాళ్ళు అనగానే మర్చిపోకూడదు. నా వాళ్ళు అనగానే ఎవరు? వీళ్ళు యేసుక్రీస్తుల వారి సువార్త కొరకు ప్రయాసపడిన వాళ్ళు. అందులో అపోస్తులు ఉంటారు, అందులో ప్రవక్తలు ఉంటారు, అందులో పౌలు గారు ఉంటారు, అందులో స్టెఫన్ గారు ఉంటారు, అందులో సమూయేలు గారు ఉంటారు, అందులో దావీదు గారు ఉంటారు, అందులో ఏమంటే భూమి మీద యేసుక్రీస్తుల వారు రాక మునుపు ఎంతమంది అయితే ప్రవక్తలు పాత నిబంధన కాలంలో పనిచేశారో దేవుడి కొరకు వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తుల వారి తర్వాత అపోస్తులు ఉంటారు. ఆ తర్వాత తొలి శతాబ్దంలో ఉన్న సంఘం ఎంతమంది అండి వారు చాలా స్థిరాస్తులు ఇచ్చిన వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, సువార్త కొరకు వాళ్ళ జీవితాలు అర్పించిన వాళ్ళు, వాళ్ళందరూ కుడి పక్కకు వచ్చేస్తారండి. మిగతా వాళ్ళందరినీ ఏ పక్క ఉంచాడు? ఎడం పక్క. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడాలి. తర్వాత ఏమంటున్నాడు చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును. ఏమండి ఇప్పుడు మాట్లాడుతాను ఇక్కడ, ఈ కుడి పక్కన ఉన్న వాళ్ళు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్నాడు. అంటే ఈ కుడి పక్కన వాళ్ళు మాత్రమే ఆశీర్వదింపబడిన వాళ్ళట. అంటే ఆశీర్వాదం అనగానే ఏంటి? పరలోక రాజ్యానికి అర్హత పొందటమే ఆశీర్వాదం. కానీ ఈ లోకంలో ఈ రోజు మనకి ఆశీర్వాదం అనగానే ఏమనిపిస్తారు? ఏమనిపిస్తారు చెప్పండి? దేవుడు నిన్ను బహుగా దీవించబోతున్నాడు ఇల్లు ఇచ్చి, అది దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదం. ఇల్లు ఆశీర్వాదమా? అంటే ఇక్కడ ఇల్లు ఉండి అక్కడ నరకానికి వెళ్ళిపోయిన పర్లేదా? మీరు ఆలోచించండి తెలివిగా, కాస్త తెలివిగా ఆలోచించండి. ఇల్లు ఉంది, బంగారం ఉంది, ఆస్తి ఉంది, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసుప్రభు నరకం ఇచ్చాడు, అది ఆశీర్వాదమా? ఏమంటే ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఈ కుడి పక్కన ఉన్న వాళ్ళల్లో లాజరు ఉంటాడా? ఉంటాడా? ఉండడా? ఉంటాడు. లాజర్కి భూమి మీద ఏం దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడో చెప్పాలి నాకు. ఏమన్నాడు చెప్పండి? ఒంటి నిండా ఏమున్నాయి? కురుపులు. ఉండడానికి ఇల్లుందా? లేదు. తినడానికి తిండుందా? ఇప్పుడు చెప్పండి, అతను ఆశీర్వదింపబడినవాడా కాదా? ఆశీర్వదింపబడినవాడే. కానీ ఆశీర్వాదం అప్పుడు కనబడిందా? కనబడలేదు. ఎప్పుడు కనబడింది? న్యాయపీఠం ఎదుట కనబడింది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నీ ఆశీర్వాదం ఒరిజినల్లో కాదు, ఎప్పుడు కనబడుతుంది? అది చిన్నదనుకున్నారేంటి క్రీస్తు న్యాయపీఠం? నువ్వు ఆశీర్వదింపబడ్డావో లేదో తేలేటప్పుడే, నాకు ఇల్లు ఉందో పొలం ఉందో, నేను సో బ్లెస్డ్ అనుకో. అయ్యి ఆశీర్వాదాలు కాదు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని యేసుప్రభు ఎవరినన్నాడు అంటే, భూమి మీద ఆస్తులు సంపాదించిన వాళ్ళు కాదు, క్రీస్తు కొరకు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని. మీరు ఎలాగండి చెప్తారంటారా? అటు చదవండి కింద. అసలు వాళ్ళు ఎందుకు ఆశీర్వదింపబడ్డారో చెప్తున్నాడు. రీజన్ ఏంటో చెప్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్నాడు కదా. వాళ్ళు ఏంటి బ్రదర్ నాకు వచ్చిన ఆశీర్వాదం? మేమేం చేసాం బ్రదర్ నువ్వు మమ్మల్ని స్పెషల్ గా దీవించడానికంటే ఆయన అంటున్నాడు. తర్వాత చదవండి అక్కడ కంటిన్యూషన్. ఇదిగో నేను ఆకలి గొంటిని, మీరు నాకేం పెట్టారు? భోజనం పెట్టారా? అంటే ఈ లేసిపోకి ఏం పెట్టారు? భోజనం పెట్టారు. భోజనం పెట్టినందుకు ఆయన ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎవరైనా యేసుప్రభుకు భోజనం పెట్టారా? మీరు చెప్పండి. మీరు ఆలోచించాలి. ఇప్పుడు యేసుప్రభుకు భోజనం పెట్టేటండి, చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు కదా ఆయన. మేము ఎలా పెడతామండి భోజనం? నేను ఆకలి కొంటిని, మీరు నాకేం పెట్టారు? భోజనం పెట్టారు. తర్వాత అంటున్నాడు, నేను తప్పికొంటిని, మీరు నాకు దాహానికి ఇచ్చారు. నేను పరదేశినై ఉంటని, మీరు నన్ను చేర్చుకున్నారు.
అంటే పరదేశనై ఉంటుంది చేర్చుకున్నాను, నేను దిగంబరనై ఉంటుంది, మీరు నాకేమిచ్చారు? బట్టలు ఇచ్చారు. అక్కడ ఇక్కడ ఆగండి, ప్రభువా మేము నీకు బట్టలు ఇచ్చామా? మేము నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నామా పరదేశం ఉన్నప్పుడు? నువ్వు రోగం ఉంటే మేము మేము ఎప్పుడు చేయలేదు ప్రభు అయ్యి అంటే ఆయనే అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరు గనుక నాకు చేసినట్టే. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఎవడెళ్తాడు పరలోకానికి? చెప్పాలి. ఎవరు వెళ్తారు? భోజనం పెట్టావా? దాహానికి ఇచ్చావా? ఇంట్లో చేర్చుకున్నావా? ఏం చేసావు నువ్వు? యేసుక్రీస్తు నమ్మాను అని చెప్పిన తర్వాత నువ్వు నమ్మిన క్రీస్తుకు నువ్వేం చేసావు చెప్పు. నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం ఇంత అందమైన సృష్టిని చేశాడు, నువ్వు ఆయనకి ఏం చేశావు? మనం ఏమి చేయలేదంటే. నేను సోమవారం వచ్చానండి ఇక్కడికి, ఈరోజు శనివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 5 రోజులు ఉన్నానండి. రాత్రులు సభలో, పగలు ఏదో సాంగ్ పని ఉంటే దేవుడి పనిలో ఉన్నాం 5 రోజులు. మమ్మల్ని ఒక కుటుంబం చేర్చుకుందంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. 5 రోజులు ఆ ఇల్లు మాకు ఇచ్చేశారు. ఆ ఇంట్లోనే పడుకున్నాం, ఆ ఇంట్లోంచే సభలకు వస్తున్నాను, మళ్ళా ఇంటికి వెళ్తున్నాను, అక్కడే స్నానాలు చేస్తాను, అక్కడే ఆ ఇల్లు మాకు ఇచ్చేశారు. ఇల్లు మాకు ఇచ్చిన వాళ్ళు ఏమంటే ఈ 2 రోజుల్లో నేను దేవుడి పనిలో తిరుగుతున్నప్పుడు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, టైంకి మాకు భోజనం పెడుతున్న వాళ్ళు అక్కడ కొన్ని కుటుంబాలు. అంటే వాళ్ళు ఇప్పుడు మాకు పెడుతున్నారా, మమ్మల్ని చేర్చుకున్నారా, క్రీస్తుని చేర్చుకున్నారు? మీరు చెప్పండి. మమ్మల్ని ఎందుకు చేర్చుకున్నారు? మేము యేసుప్రభు మాటలు చెప్పడానికి వచ్చాం కనుక మమ్మల్ని చేర్చుకున్నారు. నేను మీ ఇంటికి చుట్టంగా వచ్చాను అనుకోండి, 2 రోజులు ఉండిస్తారు చెప్పండి? 1 రోజు, 2 రోజులు. మన ఇంటికి చుట్టాలు వచ్చినా మీరు ఎంతకాలం పెడతారు చెప్పండి? ఏంటక్క 3 రోజులు అయిపోయింది మరి వెళ్ళరా అంటారు వీళ్ళే. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోమని చెబుతారండి. మేము వారం రోజులు, 5 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రేమగా చూసుకుంటున్నారంటే మమ్మల్ని చూస్తున్నారా, క్రీస్తుని చూస్తున్నారా? మీరు చెప్పండి. క్రీస్తునండి. అదే ఆయన అంటున్నాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకేం పెట్టారు? ఎందుకంటే ఇప్పుడు మేము వండుకొని తినడానికి మా ఇల్లు లేదు కదండి. ఇక్కడ మా ఊరు వేరండి, హైదరాబాద్ అండి. ఇక్కడ మాకు ఎవరున్నారు? వాళ్ళు పెట్టకపోతే మా ఆకలి ఎలా తిరుగుతుంది? వాళ్ళు చేర్చుకోకపోతే మేము ఎక్కడ ఉంటాం? అంటే ఇప్పుడు ఒక దీనుడుగా, లేదంటే ఏమి గ్రామంలో లేనివాడిగా నేను వస్తే మా ఇంట్లో ఉండండి అని పడుకోవడానికి ఇచ్చి, మా భోజనం తినండి అని నాకు భోజనానికి పెట్టి, ఇదంతా మాకు చేయట్లేదండి, వాళ్ళు క్రీస్తుకు చేస్తున్నారు. అలా మీరు ఎప్పుడైనా ఇలాంటి సభలు పెట్టడం, భోజనాలు వండించటం, ఒక సేవకుని ఇంట్లోకి చేర్చుకోవటం, మీ పేరట దైవ కార్యక్రమాలు ఏమైనా ఉంటున్నాయా భూమి మీద? అవి ఆశీర్వాదం. మళ్ళీ చెప్తున్నాను, అవే ఆశీర్వాదాలు, అవే నిజమైన ఆశీర్వాదాలు. మీ ఇంట్లో ఏదైనా దైవజనుడు ఉంటే మీకు ఆశీర్వాదం. ఒక దైవజనుడికి భోజనం పెట్టుకుంటే ఆశీర్వాదం. సువార్త కరపత్రికలు పంచితే ఆశీర్వాదం. ఇవి ఇలాంటి సభలు పెడితే ఆశీర్వాదం. సభలు జరుగుతున్న చోట పని చేయటం ఆశీర్వాదం. వాళ్ళే ఆశీర్వదింపబడిన వాళ్ళట. యేసు అంటున్నాడు, ఇదిగో నేను ఆకలి గొంటిని, మీరు నాకేం పెట్టారు? ఆహారం పెట్టారు. దప్పిక గొంటిని, మీరు నాకు దాహానికి ఇచ్చారు. పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. ఇదిగో నేను రోగుగా పడిపోయి ఉన్నాను, ఏమంటే మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు. నేను దిగంబరత్వంతో ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు. సేవకులుగా మేము వెళ్తున్నప్పుడు అండి, చాలా మంది వాళ్ళ ఇంట్లో చేర్చుకుని బట్టలు ఇవ్వటం. ఇగో మేము వేసుకునే ఈ సూట్లు అండి, ఇవన్నీ కూడా మేము కొనుక్కునే కాదండి, పిల్లలు ఇష్టపడండి ఇవి కొనిస్తారండి. వాళ్ళు కొనిచ్చినవి వేసుకుంటాం ఎక్కువ. ఇవన్నీ మాకు ఇచ్చినట్టు కాదు, ఎవరి మీద ప్రేమతో ఇస్తున్నారు చెప్పండి? క్రీస్తు. ఆయనకి ఇవ్వాలి, ఆయనకి పెట్టాలి. ఆయన లేడు కనుక ఆయన కొరకు ప్రయాసపడుతున్న వాళ్ళకి పెడితే ఆయనకు పెట్టినట్టే. ఆయన సంఘాన్ని హింసిస్తే ఆయనను హింసించినట్టే. ఎలా చెప్తాం? సౌలు దగ్గర డైలాగ్ ఏంటి చెప్పండి? పౌలు ఆ రోజు సౌలుగా ఉన్నప్పుడు అండి సంఘాన్ని హింసిస్తున్నాడు. అపోస్తలుల గారు 9వ అధ్యాయానికి వచ్చేసరికి పట్టుకున్నాడు. ఒక రోజు యేసు ప్రభు వచ్చాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. నేను నిన్ను హింసపెట్టాడు వేడు బాబా అన్నాడు ఆయన. నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే, నా సంఘంలో ఒక సహోదరుడికి చేస్తే నాకు చేసినట్టే. మీరు ఎవరికి చేశారు చెప్పండి? ఇప్పుడు చేసుకోవటం ఆశీర్వాదమా? దేవుడికి పెట్టుకోవడం ఆశీర్వాదమా? దేవుడి సువార్త నిమిత్తం ఇవ్వటం ఆశీర్వాదం? ఇవ్వటం ఆశీర్వాదం అని ఎవరు చెప్పారండి? ఎంతకాలం దోచుకోండి, వెనకాల వేసుకోండి కోట్లు అన్నారు తప్ప ఎవరు చెప్పారండి? ప్రభుకు పెట్టుకోవడం ఆశీర్వాదం అని ఎవరు చెప్పారండి? ఇప్పుడు జాగ్రత్తగా వింటే కుడి పక్కన ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇచ్చాడండి. మీరు బాగా బ్రతికారు భూమి మీద, నా కోసం చేశారు భూమి మీద, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్నాడు. ఈ ఎడం పక్కన వాళ్ళు ఉన్నాడండి. ఒకసారి ఇలా చూశాడు, వాళ్ళకి వేసిన డైలాగ్ ఏంటో తెలుసండి? శపింపబడిన వారులారా అన్నాడు. ఎంత పెద్ద మాట అండి అది. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును
సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండంలోనికి మీరు పొండి. ఏమంటే జాగ్రత్తగా ఉండే, ఇటు కుడిపక్క అయిపోయిన సబ్జెక్టు, ఎడం పక్క చూసి శపింపబడిన వారులారా అనగానే వాళ్ళ గుండెల్లో ఏం పరిగెట్టినాయి? ఇట వాళ్ళకి ఆశీర్వాదమా, మాకు శాపమా? మేమేం చేసాం బ్రత? మమ్మల్ని ఎందుకు నరకానికి వెళ్ళిపోమంటున్నావు? వాళ్ళకి ఎందుకు స్వర్గం ఇస్తారు, పరలోకం ఇస్తానని వాళ్ళకి ఏమో దీవెన అంటున్నావు, మాకేమో శాపంగా నరకం అంటున్నావు కదా. మేమేం తప్పు చేసామంటే అంటున్నాడు, నేను ఆకలి కొంటుని మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను దప్పికొంటని మీరు నాకు దాహానికి ఇవ్వలేదు. అంటే భూమి మీద నా కొరకు మీరు ఏమీ చెయ్యలేదు. మీ కొరకు బ్రతికారు, మీ పిల్లల కోసం బ్రతికేశారు, మీ కుటుంబాల కోసం బ్రతికేశారు, ఉద్యోగాలు అన్నారు, ఆస్తులు అన్నారు, సంపాదన అన్నారు. ప్రాణం పెట్టిన ప్రభు కోసం ఏమైనా చేశారా? బాగా ఆలోచించండి. ఏమంటే మీకోసం మీరు బ్రతికారు తప్ప యేసుక్రీస్తుల వారి కోసం ఏమైనా బ్రతికారా? అలా బ్రతకని వాళ్ళందరూ ఎడం పక్క ఉన్నారండి. వ్యభిచారాలు చేసిన వాళ్ళందరూ ఎడం పక్క ఉన్నారండి. దొంగతనాలు చేసిన వాళ్ళందరూ ఎడం పక్క ఉన్నారండి. నీతిగా న్యాయంగా బ్రతకమని బైబిల్ రాయించి మీ చేతుల్లో పెడితే ఆ బైబిల్ చదవక, చదివిన పాటించక, నువ్వు ఎలాగో బైబిల్ చదువుతుంటే నీకు అర్థం కావట్లేదని సేవకులు నిలబెట్టాను, సభలు ఏర్పాటు చేశాను, బైబిల్ తరగతులు ఏర్పాటు చేశాను, బైబిల్ సెమినార్లు ఏర్పాటు చేశాను. ఇన్ని రకాలుగా నా వాక్యాన్ని నీ దగ్గరికి తెస్తే మారక పాపములోనే ఉండి చచ్చిపోయావా? ఒరే నీకేం చేస్తానో తెలుసా? నిత్యాగ్ని దండంలోనికి మీరు పొండి. అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది అంటే, బాగా వినండి, ఏం జరుగుతుంది అంటే చచ్చిపోయిన ప్రతి వాడు తన జీవితపు లెక్కలు చెప్పడానికి నిలబడ్డాడు అక్కడ. చచ్చిపోయిన ప్రతి వాడు భూమి మీద ఉండగా చేసిన పాపాలన్నీ చూపిస్తున్నాడు అక్కడ. నువ్వు ఎలా బ్రతికావో తెలుసా? ఎంతటి భయంకరమైన నేరాలు చేసావో తెలుసా? ఎంతటి భయంకరమైన పాపాలు చేసావో తెలుసా? నేనేం చేయలేదు ప్రభా. ఎవడు మనిషి నువ్వు మంచోడు కాదంటే ఒప్పుకుంటాడండి? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి మీరు. క్రీస్తు న్యాయపీఠం ఎదురు కరెక్ట్గా ఏం జరుగుతుందో చెప్తాను. ఒరే నువ్వు మంచోడు కాదు అంటే మనిషి ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడండి? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు బాగోలేదమ్మా, కొంచెం జీవితం మార్చుకుంటే, నువ్వు మంచిదానివా, మీ నాన్న మంచోడా, మీ అమ్మ మంచిదా అంటది. ఎవడైనా సరి చేసుకుంటాడండి ఈరోజు? జీవితాన్ని బాగు చేసుకోండి అంటే బాగు చేసుకునే వాళ్ళు ఉన్నారా? దేవుడికి ఈ మనుషుల యొక్క ఈ స్వభావం ముందు తెలుసండి. అందుకే ఏం చేశాడు తెలుసా? నువ్వేం చేసావో, నువ్వెందుకు నరకానికి వెళ్ళిపోతున్నావో, నువ్వెందుకు ఆ భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నావో నీకు తెలియాలి. నీకు చెప్పే అక్కడికి పంపిస్తాను. ఎలా చెప్తారు ప్రభు అంటే, బాబు ఇటు డైరీ ఒకసారి ఓపెన్ చేయండి అన్నాడు. ఎవరి డైరీ? ఎవరి డైరీ? జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒక డైరీ ఉంది. మీకు స్పెషల్గా ఒక డైరీ రాస్తున్నాడు దేవుడు. నాకు డైరీ రాస్తాడు, ఈయనకో డైరీ రాస్తాడు, ఈయనకో డైరీ రాస్తాడు. ఏ రోజు ఎవరు ఏం చేస్తున్నారో రాసేస్తున్నాడు. ఆ రాయబడిన దాన్ని బట్టి యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట మనకేం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. నువ్వు ఏ రోజు ఏం మాట్లాడావు, నువ్వు ఏ రోజు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఏ రోజు ఏ పాపం చేసావు, నువ్వు ఏ రోజు ఏ బూతులు మాట్లాడావు, ఎవరిని తిట్టావు, ఎవరిని కొట్టావు, ఎవరితో వ్యభిచారం చేసావు, ఎక్కడ దొంగతనాలు చేసావు, ఎక్కడ పాపాలు చేసావు, ఏం చేసావో డీటెయిల్డ్ గా పిన్ టు పిన్ రాసి పెట్టాను. ఒక్కసారి డైరీ ఓపెన్ చేయండి అంటాడంతే. ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనుషులకు ఏం జరుగుతుంది అంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి బైబిల్లో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. వచ్చారు కదండి, సమస్త జనులు నిలబడ్డారు కదా, ఎడం పక్క కుడి పక్క రెండుగా విడగొట్టేశాడు కదా. విడగొట్టిన తర్వాత ఏమంటున్నాడు చూడండి 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, ఆ పదం చూడండి, ఎందరట? మృతులైన వారందరూ, చచ్చిన ప్రతి వాడు, మృతులైన వారందరూ ఆయన సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఎవరెవరు నిలబడ్డారట అక్కడ? ఎవరండి? ఎవరు నిలబడ్డారట? నాకు భలే ఇష్టమండి రెఫరెన్స్. ఎవరు నిలబడ్డారు? గొప్పవారేమి కొద్దివారేమి. లోకంలో మరి గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు? సినిమా యాక్టర్లు. ఎవరు ఇప్పుడు లోకానికి వాళ్ళు? మహా గొప్ప వాళ్ళు. ఆడు వచ్చాడంటే ఓ మీద పడిపోతాడు సెల్ఫీలు తీసుకోవడానికి. విషయం ఏంటి తెలుసా? తర్వాత నీ పక్కనే నిలబడతాడు ఇలా చేతులు కట్టుకుని. గొప్పవాళ్ళు ఈరోజు స్టార్స్ ప్రపంచానికి వెళ్ళ కదా, ఆ గొప్పోడు కూడా పక్కనే ఇలాగ ఏటు బాబు బాగున్నావు అంటాడు నిన్ను. ఈ సెలబ్రిటీ కూడా పక్కనే ఉంటాడు. గొప్పోడు అంటే అతనే కదా సెలబ్రిటీ. ఎవడు బాగా డబ్బున్నవాడు ఊర్లోకి వచ్చాడు అనుకోండి, ఎలాగుంటది? ఊర్లోకి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, ఎంపీ గారు వచ్చారనుకోండి, జనమంతా ఎలాగుంటారు? అమ్మో చాలా గొప్పోడు వచ్చాడండి. గొప్ప ఎవడికి గొప్ప?
ఎవరికి గొప్ప? ఈ లోకానికి గొప్ప, ఈ మనుషులకు గొప్ప. గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు అందరూ క్రీస్తు న్యాయపీఠం మీద ఏం చేశారట? ఏమండి మీకు విషయం చెప్పనా? జడ్జి గారి ముందు నేరస్తుడు ఎలా నిలబడతాడు మీరు చెప్పాలి. నేను ప్రతిసారి ఇలాగ ఎడుతుంటే మీకు లాంగ్వేజ్ అర్థం అవ్వట్లేదు ఇటో. జడ్జి గారి ముందు దొంగడు ఎలా నిలబడతాడు? చెప్పవా ఎలాగంటాడా? ఎలా నిలబడతాడు? మీకు ఇంకో విషయం చెప్పనండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు వీళ్ళందరూ న్యాయపీఠం ఎదుట నిలబడ్డారు. ఆయనేమో భయంకరంగా దేవదూతలు ఉన్నాయి, ఆ పక్కన వాళ్ళకేమో దీవింపబడిన వాళ్ళు అంటున్నారు, ఈ పక్కనేమో వీళ్ళందరూ శపింపబడిన వాళ్ళు ఉన్నారు. ఏమండి ఒకడిని ఎలా ముందుకు తీసుకొచ్చి ఈ డైరీ ఓపెన్ చేయండి అన్నాడు. డైరీ ఓపెన్ చేయగానే ఈ డైరీ మొత్తం అందరూ చూస్తున్నారు. జాగ్రత్తగా వినాలి ఇది. అక్కడ ఎంతమంది ఉన్నారు? మీ ఊరోళ్ళు ఉన్నారా? ఎవరున్నారు? ఈ ఊరోళ్ళు, పక్క ఊరోళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు, పక్క దేశం వాళ్ళు అందరూ అక్కడ నిలబడితే ఒకరిని ముందు తీసుకొచ్చి ఈ డైరీ ఓపెన్ చేయండి రా, ఈడు భూమి మీద ఉండగా ఏం చేశారా అన్నాడు. ఏమంటే మీరు ఒకసారి ఊహించుకోండి. ఫస్ట్ నెంబర్లో ఎవరుంటారంటే ఫస్ట్ నెంబర్ ఎవరిదే? భూమి మీద ఉండగా ఎవరు వరుస ప్రకారం నిలబడతారండి. అక్కడ లైన్ ఎలాగుంటుందంటే వరుస. ఫస్ట్ ఎవరు భూమి మీద? ఆదాము. నెక్స్ట్ పక్కన వెనకాల ఎవరు? అవ్వమ్మ. వెనకాల ఎవరు? కయ్యను. వెనకాల ఎవరు? హేబేలు. వెనకాల ఎవరు? షేతు. తర్వాత మహలేలు, ఎనోషు. ఈ లైన్ ఇలాగా ఆదాము డైరీ ఓపెన్ చేశారు. ఆదాం పాస్ అయిపోయాడు. అవ్వమ్మ గారు డైరీ జీవం గల ప్రతివానికి తల్లి అవ్వం పూర చిన్న చిన్న చేసిన కొటేషన్ పాస్ అన్నాడు. కయ్యను కూడా వచ్చి నిలబడ్డాడు. ఓపెన్ చేశాడు. ఈడు పెద్ద నరహంతకుడు నాయన. భూమి మీద మనుషులందరినీ నరహత్య చేయొచ్చని మార్గం వేసింది ఈడు అంటే వీళ్ళు వేసాడు నరకలు అనగానే జగన్ కాలం ఎక్కడో వరుసలో ఉన్న నీ పరిస్థితి ఏంటి చెప్పు? ఈ పరిస్థితి ఏంటి? నీ డైరీ ఓపెన్ అయితే, వెనకాల దొంగ డైరీ ఓపెన్ అయితే, ఆ వెనకాల ఉన్న నరహంతకు డైరీ ఓపెన్ అయితే, ఆ లైన్లో నీ డైరీ ఓపెన్ అయ్యే టైంకి ఎలాగుంటుంది, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. చెమటలు కారిపోతాయండి. ఏమండి మనుషులు అక్కడక్కడనండి తప్పులు చేసేటప్పుడు అండి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేస్తారు చేయరా? గదుల్లోనూ చీకట్లోనూ రహస్యంగాను. వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను ఎవడో చూడట్లేదు, ఎవడ చూడకూడదో ఆయన చూస్తున్నాడు. ఎవరు? దేవుడండి. లోకంలో సామెత ఉంటుందండి, పిల్లి పాలు తాగేటప్పుడట కళ్ళు మూసుకుని తాగుతుందట. దాని ఫీలింగ్ అంటే ఇన్నర్ ఫీలింగ్ నన్ను ఎవడో. ఎందుకు అది కళ్ళు మూసుకుందా? చూసేవాడు కళ్ళు మూసుకున్నాడా? మనిషి పాపం చేస్తున్నప్పుడు కూడా నన్ను ఎవడు చూడట్లేదు, చీకటి ఉంది. చీకటి నీకు, ఆయనకి చీకటా? గదుల్లో నిలబడి నువ్వు పాపం చేస్తావు, గదులు నీకు ఆయనకా? యోన గారు చేప కడుపులో ఉన్నారు. ఆ చేపేమో ఆ సముద్రంలో ఎక్కడో అడుగు ఉంది. అక్కడి నుంచి మోకాళ్ళ ప్రార్థన చేస్తుంటే ఆ చెప్పు యోన ఎలాగుంది అంటున్నాడు. దేవుడు అంటే ఏమనుకున్నారండి? ఆయన కంటికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఈ సృష్టిలో ఉన్న గది నీకొద్దు, ఆయనకు అడ్డా. చీకటి నీకొద్దు, ఆయనకు అడ్డా. ఎవరు లేకుండా ఒంటరిగా పాపం చేస్తున్నాను, ఎవరు చూడలేదన్నా ఆయన చూస్తున్నాడు. చూడటమే కాదు, చూసి వదిలేస్తే బాగున్నావు. ఆ రోజు డైరీలో వీడి పేరు, డేటు మొత్తం వీడేం పాపం చేస్తా మొత్తం రాసిపెట్టి అంచె దినాల ఇలా ఓపెన్ చేయగానే ఈరోజు డేట్ ఎంత చెప్పండి? ఈరోజు డేట్ ఎంత? 19వ తారీఖు జూలై నెల 2025. నాయన ఈడు ఉప్పునూతల పొడిలో ఉన్నాడు కదా, ఈ డైరీ ఓపెన్ చేయ అన్నాడు. ఈ రోజు ఏంటి చెప్పండి? ప్రార్థన ఉంది. ప్రార్థన ఉందని నేను చెప్తారా? చెప్తారు. ఏడాడు ఎక్కడో ఈ రోజు టీవీ ముందు కూర్చొని జబర్దస్త్ చూస్తున్నాడు అనుకోండి, ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే వాడు అంచెదినాన్న డైరీ ఓపెన్ అయితే పరిస్థితి ఏడో చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు సీరియల్ చూస్తున్న వాళ్ళు, తినేసి ఇంట్లో మంచాల మీద పడుకున్న వాళ్ళు, జబర్దస్తులు చూస్తున్న వాళ్ళు, ఇంకా దూరంగా కూడా పాపం చేస్తున్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏడో చెప్పాలా? ఈ రోజు డేట్ ఓపెన్ అయితే మీ ఊర్లో సభ జరుగుతుంటే నా మాటలు చెబుతుంటే నువ్వేట్రా చేసావని డైరీ ఓపెన్ చేస్తే ఈరోజు సభకు రాని వాళ్ళు అందరి పని అయిపోద్దండి తెలుసా? సభకు రాని వాళ్ళు అందరూ ఏంట్రా వస్తా, మా ఇష్టం ఉంటే వస్తాం. నీ ఇష్టం బాబు, ఎంజాయ్ చేయి. వస్తున్నాడు నిలబడాలి చేతులు కట్టుకొని. ఆ రోజు నీ డైరీ ఓపెన్ అవుతుంది. ఏం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు ఆయనకి? పోనీ ప్రభా నన్ను సభకు రమ్మన్నారు కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు ప్రభా, ఒక్కొక్క సీటుకి 1000 రూపాయలు అడిగారు ప్రభా, నేను డబ్బులు కట్టలేక సభకి వెళ్ళలేకపోయాను ప్రభా అంటావా? మీరు చెప్పండి, ఛాన్స్ ఉందా? వాళ్ళ సభకు వస్తే 1000 రూపాయలు ప్రభా, డబ్బులు లేక వాక్యం వింటాం మానేశాను ప్రభా అంటావా? అవకాశం ఉందా? హాస్పిటల్కి వెళ్ళి నాకు డబ్బులు లేకుండా పోయినండి, అందుకే రోగం పెరిగిపోయిందంటే పర్లేదు, చర్చికి రావడానికి నీకేమైనా డబ్బులు అడుగుతున్నారా?
వచ్చి కూర్చుని వాక్యం విని బ్రతుకుని దిద్దుకొని పరలోకానికి సిద్ధపడమంటే కారణాలు చెప్తున్నావు అంటే ఆ రోజు ఆయనకి ఏ కారణం చెప్తావు? గొప్పవారేమి కొద్దివారేమి. చూడండి కిందకి ఏమంటున్నాడు, అందరూ వచ్చి ఆయన సింహాసనం ఎదుట నిలబడ్డారు. దేనికి? తర్వాత చూడండి, అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఈ మాట చేయండి. ఎందుకు నిలబెట్టాడట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎందుకు నిలబెట్టాడు? డైరీలు ఓపెన్ చేయండి. వాడికి ఇచ్చిన 60-70 సంవత్సరాల భూమి మీద ఏం చేశాడో ఓపెన్ చేయండి. వాడు ఎలా బ్రతికాడో ఓపెన్ చేయండి. ఎన్నో పాపాలు చేశాడో ఓపెన్ చేయండి. ఎక్కడ ఓపెన్ చేస్తున్నాడు? ఎక్కడ ఓపెన్ చేస్తున్నాడండి? విషయం మర్చిపోకూడదు. ఆ డైరీ ఓపెన్ చేస్తున్నది క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరి ముందు ఓపెన్ చేస్తున్నాడు. ఇది ఎలాగుంది? ఊరు మధ్యలో మిమ్మల్ని నిలబెట్టి, ఈవిడ మనకి మంచిదానిలా కనపడుతుంది కానండి, ఈవిడ చాలా పాపాలు చేసిందని మన పాపాలు ప్రొజెక్టర్ మీద వేస్తున్నారు అనుకోండి ఊరు మధ్యలో, ఎలాగుంటది చెప్పండి? తట్టుకోగలరండి? పరువు పోయినట్టుగా తల కొట్టేసినట్టుగా ఉండదా? ఇప్పుడు ఊరు మధ్యలో కాదు వేసేది ఆయన. ఎక్కడ వేస్తున్నాడు? మొత్తం భూమి మీద పుట్టి చచ్చిన కొన్ని కోట్ల మంది ముందు, ఇదిగో ఈడు మంచోడు అనుకున్నారు కదా, ఇదిగో ఈడు ఇంత దొంగ అని మన వీడియోలు ప్రొజెక్టర్ వేస్తుంటే ఎలాగుంటుంది చూడండి. ఎలాగుంటుంది? క్రీస్తు న్యాయపీఠం అనగానే గజ 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 వనకాలి. నువ్వు నేను నిలబడాలి రోజు అక్కడ. నీకు నాకు తీర్పు తెచ్చిపోతున్నాడు. మనం చేసిన పాపాలన్నీ బయట పెట్టబోతున్నాడు. ఆ రోజు నువ్వు కుడి పక్కన ఉంటావో, ఆ రోజు ఎడం పక్కకి వెళ్ళిపోతావో నిన్ను డిసైడ్ చేసుకోమని సభలు పెట్టించాడు. నిన్ను మార్చుకోవడానికి సభలు పెట్టించాడు. నిన్ను కాపాడుకోవడానికి సభలు పెట్టించాడు. నిన్ను కుడి పక్కన ఎవరు చేర్పించడానికే ఈ సభలు పెట్టాడు. ఈ సత్యాలన్నీ చెప్తున్నాడు. ఆ రోజు గ్రంథాలు విప్పబడతాయి. నీ గ్రంథమే విప్పబడుతుంది. ఆ రోజు నువ్వు దేవుడి కొరకు చేసిన ఏ పని లేకపోతే ఆయన ఎదుట ఏం చెప్తావు? నువ్వు ఎంత బాగా చెప్తాడంటే, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడను. గ్రంథములు జీవ గ్రంథం, గ్రంథములు జీవ గ్రంథం. ఈ గ్రంథాలు అంటే ఏంటంటే నీ పర్సనల్ జీవితం అంతా రాస్తాడు అందులో. మరి జీవ గ్రంథం అంటే భూమి మీద దేవుడి కొరకు ఎవరైనా ఏవైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళ పేర్లు తిరిగి మళ్ళీ ఏ గ్రంథంలో రాస్తాడు? జీవ గ్రంథంలో రాస్తాడు. పౌలు గారి గురించి చెప్పబడిన మాట మీకు తెలుసు కదా, పిలిపి పత్రికలు మనం చదువుకుంటాం. స్త్రీల గురించి, నిజమైన సహకారులు ఆ స్త్రీలు, వారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? పౌలు గారు సువార్తకు స్త్రీలయ్యుండి కూడా సహకారం చేశారు కనుక వాళ్ళ పేర్లు ఎక్కడికి వెళ్ళాయి? జీవ గ్రంథంలోకి వెళ్ళాయి. నీ పేరు భూమి మీద ఉండగానే ఎక్కడ రాయించుకోవాలా? జీవ గ్రంథంలో. ఎవరి పేరు రాస్తాడు అందులో? సువార్తకు సహకరిస్తే రాస్తాడు, సభలు పెట్టిస్తే రాస్తాడు, సభలకు తోడుగా ఉంటే రాస్తాడు. నువ్వు ఇండివిజువల్ గా సేవ చేస్తావా? యేసుక్రీస్తుల వారి త్యాగాన్ని ప్రకటిస్తావా? సేవ చేయి, నీ పేరు రాస్తాడు. దేవుడి కొరకు బ్రతికిన ప్రతి వాడి పేరు జీవ గ్రంథంలో ఉంటది. నీ పేరు ఎక్కడ రాయించుకుంటున్నావు? ఏమన్నా మాట్లాడగనా? మన పేర్లు ఎక్కడ ఉండాలని ఏమన్నా బాగా ప్రయాసపడతాం చెప్పండి. అందరు ఆధార్ కార్డులో పేరు ఉండాలి, అందరికి ఓటర్ కార్డులో పేరు ఉండాలి, అందరికి రేషన్ కార్డులో పేరు ఉండాలి, అందరికి జీవ గ్రంథంలో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సైలెంట్గా ఉంటారు. మాకెందుకంటే జీవ గ్రంథం పేర్లు, మాకు ఓటర్ కార్డు ఉంటే చాలు. రేషన్ ఉంటే 4 పూట్ల నెలకోసారి రేషన్ వచ్చేస్తే చాలు. జీవ గ్రంథంలో పేరు వద్దా? ఏమంటే అప్పుడప్పుడు చూడండి, కుటుంబంలో రేషన్ కార్డు వచ్చినప్పుడు 4 పిల్లలు అనుకోండి, ఒకటి పేరు మిస్ అయిపోద్ది. గవర్నమెంట్ వాళ్ళు తప్పుగా ముద్రిస్తారు. ముగ్గురు పేర్లు వస్తాయి పిల్లలవి, ఒకటి పేరు రాదు. ఆ పోతే పోనండి ఒకటి పేరు అని వదిలేస్తారా? పోరాటం చేసేస్తారండి ఆడి పేరు కోసం. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 4 రోజులు తిరుగుతూనే ఉంటారు. మా ఓడి పేరు ఎక్కిస్తారా లేదా, మా ఓడి పేరు ఎక్కిస్తారా లేదా, మా ఓడి పేరు ఎక్కిస్తారా లేదా, మా ఓడిని తీసేశారేంటి, మా ఓడిని తీసేశారేంటి. ఊరుకోరు కదండి పేరాడే వరకు. ఏమంటే ఇక్కడ ఆధార్ కార్డులోనూ రేషన్ కార్డులోనూ పేర్ల కోసం పోరాడుతున్నా నువ్వు జీవ గ్రంథంలో పేరు రాసుకోవా? జీవ గ్రంథంలో పేరు రాసుకోవా? దేవుడి కోసం ఏమి చేయవా? దేవుడి కోసం నీ జీవితంలో ఏ కార్యక్రమాలు ఉండవా? పేరు వద్దు అక్కడ. జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడెను. తర్వాత ఎంత బాగుంటుంది అక్కడ, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తన క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తీర్పు దేనిని బట్టట? క్రియలు. నేను ప్రార్థన చేసుకుంటానంటే నువ్వు వెళ్ళిపోతావు, క్రియలు ఏమని అడుగుతాడు. ప్రార్థన చేసుకో, తప్పు కాదు. పని చేయవా? ప్రార్థన ఒకటే జీవితమా? గదిలోకి వచ్చిన దేవస్తోత్రం అంటే పని, పక్కోడిని మార్చడం, సువార్త. ఏమి నువ్వేమి చేయరా? చూడండి ఎంత బాగా రాస్తున్నాడు. మృతులు వాటి వారి క్రియల చొప్పున తీర్పు పొందిరి. సముద్రము తమలో ఉన్న మృతులను, సముద్రంలో ఉన్న మృతులు అంటే సముద్రంలో ఎవరుంటారు చెప్పండి?
కొంతమంది బాడీలు అప్పుడప్పుడు నీటిలో కలిసిపోయినాయి కదా, ఆలోచన నిలబడ్డారట. మరి నువ్వెందుకు ఇక్కడ నిలబడ్డావు అంటే, నేను సముద్రంలో బీచ్కి వెళ్ళి ఆ సముద్రంలో చచ్చిపోయిందంటే నిక్కరేసుకుని. ఆడు నిలబడ్డాడు వచ్చి, సముద్రంలో ఆటలకి వెళ్ళి చచ్చిపోయావా, సువార్తకి వెళ్ళమన్నాను కదరా, సముద్రంలోకి ఎందుకు వెళ్ళేవరా అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? సువార్త కదరా నిన్ను వెళ్ళమని పుట్టించాను, సముద్రంలో బోట్ వేసుకుని చచ్చిపోయావా. ఏమండి మొన్న మధ్యకాలంలో చూసారా, ఏమండి నిజంగా మనుషులు ఎలా చచ్చిపోతున్నారంటే పిచ్చెక్కి చచ్చిపోతున్నారండి. ఈ మధ్యకాలంలో ఒకటి విదేశాల్లో ఒక యాక్సిడెంట్ అయింది. ఏంటి యాక్సిడెంట్ అంటే, వీళ్ళు విహారయాత్రకి వెళ్ళారండి. యాత్రకి వెళ్ళి భూమి తిరిగితే బాగున్నాను, అదేదో పెద్ద బెలూన్ ఉంటుంది తెలుసు కదండి, బుడగ బెలూన్ అలా గాల్లోకి లేస్తుంది, కింద చిన్న బుట్ట కింద కట్టి అందులో మనుషులు ఉంటారండి. ఆ బెలూన్ వేసుకొని గాల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. కింద ఒక మంట మండుతూ ఉంటుంది, ఆ మంట నుంచి వచ్చే ఆ ఫైర్ వలన ఏమన్నా ఆ బెలూన్లో ఉన్న ఎయిర్ ఏదైతే ఉంటుందో అది రియాక్షన్ జరగడం వల్ల అలాగ మండుతూ ఉంటే అలాగే ఎగురుతూ ఉంటుందండి. ఆ మంట ఎప్పుడైతే ఆరిపోయిందో బెలూన్ కిందకు వచ్చేస్తుంది, అందుకు మంట ఎడతారు కింద. వీళ్ళ దురదృష్టవశాత్తునండి, మంట కింద ఉంటే పర్వాలేదు, ఆ మంట వెళ్ళి ఆ బెలూన్కి తగులుకుంది, బెలూన్ కాలిపోయిందండి. మొత్తం మంట అయిపోయేసరికి అండి 9 మంది అండి, అందులో అక్కడి నుంచి అక్కడే ఉరికేసారు. ఒకడు కాలిపోయండి, దూరంలో ఎక్కడో పైకి వెళ్ళి కాలిపోయండి, ఏమన్నా కింద పడిపోయండి. 9 మంది సజీవదహనం చచ్చిపోయారండి. ఇప్పుడు వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడితే, ఆ ఏట్రా బాబు ఎక్కడి నుంచి మీరు వచ్చారంటే, మేము గాల్లోకి ఎగిరి చచ్చిపోయాం ప్రభు అంటే ఏమనాలి? ఎవడెగరమన్నాడు రా గాల్లోకి? ఎవడెళ్ళమన్నాడు అక్కడికి? భూమి మీద నా కొరకు బ్రతకమని కదా బ్రతికిస్తా, ఎంజాయ్మెంట్లా, తిరగడానికా, తాగడానికా, నీ ఇష్టానుసారం బ్రతకడానికా? చక్కటి భూమి ఇచ్చి భూమి మీద తిను తాగరంటే గాల్లోకి వెళ్తారట. గాల్లోకి వెళ్ళి చచ్చిపోయేవాడు. మొన్న త్రుట్లో తప్పించుకుంది ఆవిడ పోయిద్దాం అనుకున్నాం మేము, అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది, ఇరుక్కుపోయింది. ఏదో దేవుడి దేవాలను వచ్చి సముద్రంలో పట్టద్ది, బతికించాడు. ఏమంటే ఈ రోజు మనిషి పిచ్చి పట్టింది కదండి. నిజంగానండి, భూమి గురించి మాట్లాడుతూ దేవుడు ఒక మాట అంటాడు, భూమికి నేను పొలిమేర ఏర్పాటు చేశాను అన్నాడు. పొలిమేర అంటే అర్థం ఏంటి చెప్పండి? దాటొద్దురా, దాన్ని దాటొద్దురా అన్నాడు. పైకి వెళితే గాలి ఉండదండి, ఉంటదా? పైకి వెళ్ళిపోయి గాలి ఉండదండి. గాలి ఎక్కడే ఎందుకుందని నేను ఇక్కడ ఉన్నామన్నాడు. పైకి ఏం పని నీకు? పైకి ఏం పని? దేవుని పిల్లలారా, రకరకాలుగా మనిషి చచ్చిపోతున్నాడండి. సముద్రంలో పడి చచ్చిపోయిన వాళ్ళని సముద్రం తమ మృతుల్ని యేసుప్రభుకి అప్పగించిందట. వాళ్ళందరూ నిలబడ్డారట, వాళ్ళందరూ డైరీలు ఓపెన్ అయినాయట. అప్పుడు యేసుప్రభు ఒకటే అంటున్నాడు, ఈ జీవ గ్రంథంలో ఎవడి పేరైతే లేదో వాడిని తీసుకెళ్ళి ఎక్కడేయాలి? నరకంలో అగ్నిగుండంలో వేయండి అన్నాడు. ఆ మాట చదవండి, ఎంత పోతుంది కింద. ఎవరి పేరైనా వచనం చూడండి, 15వ వచనం అండి, 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండములో పడవేయబడతాడు. ఎవడి పేరైనను జీవ గ్రంథంలో రాకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడట? అగ్నిగుండంలో. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ ఎడం పక్క ఉన్న వాళ్ళ పేర్లు ఎవడి పేర్లు ఎందులోకి రాలేదు? జీవ గ్రంథంలోకి రాలేదు. గిన్నీస్ బుక్ రికార్డులోకి వచ్చిందా? వచ్చింది. నోబెల్ ప్రైజ్కి వచ్చిందా? వచ్చింది. భారతరత్నకు వచ్చిందా? పద్మశ్రీకి వచ్చిందా? అబ్బబ్బబ్బా ఎన్ని పేర్లు అండి భూమి మీద. ఆస్కార్కి వచ్చిందా? వచ్చింది. దేంట్లోకి రాలేదు. అది నువ్వు భూమి మీద ఏమైనా చేయరా, దేవుడికి ఏం చేసావు? పుట్టించిన దేవుడికి ఏం చేసావు? జన్మనిచ్చిన దేవుడికి ఏం చేసావు? నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుకి ఏం చేస్తావు? ఏమి చేయరండి మనుషులు. దేవుడికి తప్ప అన్ని చేస్తారండి. అదే ఆయన పట్టుకుంటున్నాడు. జీవ గ్రంథంలో ఎవడి పేరైనా లేకపోతే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? నిత్యాగ్ని దండంలో వెయ్యండి. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందంటే, కింద పాతాలలో ఉన్న ఆత్మలు వచ్చి నిలబడతాయి. శివుడి శరీరం, భూమి మీద సముద్రంలో ఉండిపోయిన శరీరాలు, సమాధిలో ఉండిపోయిన శరీరాలు వచ్చి యేసుక్రీస్తుల వారి ముందు నిలబడితే, ఈ శరీరంతో మనిషి చేసిన పాపాలన్నీ ఆ రోజు ఏమవుతాయి తెలుసా? బట్టబయలు చేయబోతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ఎంత బాగా రాశాడు తెలుసండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. అంటే అందరినీ దేవుడు ఏం చేస్తాడట? విమర్శ, తీర్పు తీరుస్తాడు. తర్వాత మాట చూడండి, నన్ను విమర్శించేవాడు ప్రభువే. కాబట్టి సమయమ రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు, అండర్లైన్ చేసుకోండి, ఎప్పటి వరకు? ప్రభు వచ్చు వరకు
దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, ఇందాక చిన్న మొత్తుకుంటున్నది ఇదే, నువ్వు చీకట్లో చేసే పాపం ఆయన ఎక్కడికి తెస్తాడట? వెలుగులోకి తెస్తాడు. అందరి ఎదుట నీ పాపాలు చూపిస్తాడు. అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు ప్రతి వానికి మెప్పు దేవుని వలన కలుగును. అంటే నీకు మెప్పు ఎవరి వల్ల కలగాలి? ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన మెచ్చుకోవాలి నిన్ను. మనుషులు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, మనుషులు నిన్ను దూరం పెట్టినా పర్వాలేదు, లోకంలో నీకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడగలిగే భక్తి ఉందా? నీ హృదయంలో ఉన్నవన్నీ బయటకు వస్తాయట, నీ రహస్య పాపాలన్నీ బయటకు వస్తాయట, అన్నిటిని ఆయన బట్టబయలు చేసేస్తాడట రెండవ రాకల్లో వచ్చి. ప్రస్తుతానికి అంత చాలా క్షేమంగా ఉంది నీ జీవితం, ప్రస్తుతానికి అంత అలా నెమ్మదిగా నడిపించిన నావా అన్నట్టు నడుస్తుంది ఇప్పుడు. అప్పుడు తర్వాత నడవదిక, జీవితం అంతా అలకాలంలో అయిపోద్ది. పాపాలన్నీ బయటకు వచ్చేస్తే అందరికీ నీ పాపాలు తెలిసిపోతాయి, అందరిని భయంకరమైన వేదనలోకి వేస్తున్నప్పుడు ఆ వరుసలో నీ పాపాలు బట్టబయలు చేసి ఆ పాపాలకు శిక్షగా, ఆ పాపాలకు జీతంగా నిత్యాగ్ని దండంలోనికి దేవుడు మనుషుల్ని పంపిస్తాడు. ఏంటి క్రీస్తు న్యాయపీఠం అంటే చిన్నదనుకున్నారా? ఇంతకాలం యేసు వస్తాడు, అక్కడ తీర్పు తీరుస్తాడు. ఏటి గురించి తీర్పు తీరుస్తాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి. రెండో పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, తాను భూమి మీద చేశాడు కదా, 60-70 ఏళ్ళ జీవితంలో చేశాడు కదా, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైననో సరే చెడ్డవైననో సరే, చూసారా ఏవేట? మంచివి చెడ్డవి, అంతే కదండి. మనిషి ఎప్పుడు మంచి పనులు చేస్తాడా? అలాగని అందరూ చెడ్డ పనులు చేసే వాళ్ళు ఉన్నారా? లేదు కదా. మంచోడు ఉన్నాడు, చెడ్డోడు ఉన్నాడు. మంచోడు చెడ్డోడు కలిసి నిలబడాలి అక్కడ. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము. ఇది అండర్లైన్ చేయండి. వేటి ఫలం? దేహముతో జరిగించిన వాటి ఫలం. వాక్యం చెప్పు నాయన, నా గురించి పాటలు పాడు నాయన అంటే ఆ నోటితో అందరిని తిట్టావు కదా, ఆ నోటితో బూతులు తిట్టావు కదా, ఆ నోటితో సిగరెట్లు తాగావు కదా, ఆ నోటితో గుట్కాలు తిన్నావు కదా, ఆ నోటితో భయంకరమైనవన్నీ చేసావు కదా. చెప్పు, లెక్క చెప్పు. చచ్చిపోయిన తర్వాత నోటిన భయంకరమైన పాపాలకు ఎందుకు వాడవో? సువార్త చేసేవారి పాదాలు సుందరములు అన్నాడు. ఎప్పుడైనా నీ కాళ్ళు సువార్తకి వెళ్ళవా? ఎప్పుడైనా నీ కంటికి అందంగా కనపడ్డాయా? లేదు. మార్కెట్కి వెళ్తావు, బజార్కి వెళ్తావు, పనికి వెళ్తావు, విందులకు వెళ్తావు, వినోదాలకు వెళ్తావు, ఎవరు త్రాగడానికి వెళతావు, తినడానికి వెళతావు. ఎప్పుడైనా కాళ్ళు దేవుడి కోసం నడిచాయా? నువ్వు ఆలోచించి, ఎప్పుడైనా దేవుడి కోసం నీ కాళ్ళు ఏమైనా అలా నడిచాయా? మన సంచారాములన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? లెక్కిస్తున్నాడు, రాస్తున్నాడు. నీ కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి కదా. ఎప్పుడైనా దేవుడి కోసం కన్నీళ్లు కార్చేటంత ఏమంటే శ్రమ నీ జీవితంలో వచ్చిందా? నా కవిలలో నీ కన్నీళ్ళన్నీ కూడా రాసుకుంటున్నాను, నా కవిలలో ఉన్న బుడ్డిలో దాచుకుంటున్నానంట. కన్నీళ్ళు దాచుకుంటాడట, నడుస్తే లెక్క పెట్టుకుంటాడట, నువ్వు చేసిన ప్రతి పనిని దాచుకుంటున్నాడట, నువ్వు చేసేవన్నీ గ్రంథంలో రాస్తున్నాడట. మరి దేవుడి కోసం ఏమి చేసి ఏమి రాసుకోవా నీ గ్రంథంలో? దేవుడి కోసం నీ గ్రంథంలో దేవుడి కోసం చేసిన ఏమి రాసుకోరండి? ఏమంటే ఈరోజు 2 రోజులు సభలు జరిగాయండి. సభలు జరిగితే ఎంత హడావుడి ఉంటుందంటే, వంటలు చేయడం చాలా పెద్ద పని. అది ఒకరికో ఇద్దరికో వండటం ఈజీ, ఇంత 100 మందికి వండటం కష్టం అండి. పొయ్యిల దగ్గర ఈ రోజు ఉదయం నుంచి మాడిపోయిన వాళ్ళు ఉంటారండి, వేదికలు వేయడానికి మాడిపోయిన ఉంటారండి. ఏమంటే వాతావరణం అనుకూలంగా లేదు, ఈ పనులు చేయడానికి చాలా కష్టపడిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఈరోజు రాసుకుంటాడా లేదా? దేవుడు రాసుకుంటాడండి. ఎంత శ్రమ పడుతున్నారమ్మా నా గురించి, నా పిల్లలకి వాక్యం చెప్పడం గురించి, రాత్రి రాబోయే వాళ్ళందరికీ ఆకలి తీర్చడం గురించి ఎంత కష్టపడుతున్నారా? మీ పేర్లు రాసుకుంటాను. నీ పేరు రాసుకోవద్దా? దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. ఈరోజు వాళ్ళ దేహాలతో దేవుడికి చేసినవి మంచి పనులండి. ఇంకా కింద చూడండి ఎంత మంచి మాట అంటాడంటే, దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు, మరలా అదే చెప్తున్నాడు ప్రతిసారి, ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. చూసారా? అందరూ కావాలా? కొంతమందికి ఏమన్నా ఎగ్జామ్షన్ ఉందా? అందరూ రావాలా? అందరూ నిలబడాలా? నేను నిలబడాలా? సినిమా హీరోలు నిలబడాలా? రాజకీయ నాయకులు నిలబడాలా? డాక్టర్లు నిలబడాలి, యాక్టర్లు నిలబడాలి,
భూమి మీద నరరూపం ఎత్తిన వాళ్ళందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మంచి చేసిన వాడు చెడు చేసిన వాడు ప్రత్యక్షము కావాలి. ఎందుకు? దేహాలతో నువ్వు ఏం చేశావో దానికి జీతం పొందుకోవాలట. మరి శుభ్రంగా తాగి చచ్చిపోయావు కదా, నీకు జీతం రెడీ చేస్తున్నాడు. తాగినందుకు బాగా వ్యభిచారాలు చేసి చచ్చిపోయావు కదా, జీతం రెడీ చేస్తున్నాడు వ్యభిచారం చేసినందుకు. యేసుపోయ దగ్గరికి వచ్చి కూడా ఏ పని చేయకుండా లోకంలో బ్రతికేసావు కదా, తినడానికి తాగడానికి జీతం రెడీ చేస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద ఉండగా ఆయన కష్టం అనుభవించి బతుకుతున్నావు. తింటున్న తిండి, త్రాగుతున్న నీళ్లు, పీల్చుకుంటున్న గాలి, అనుభవిస్తున్న ఈ భూమి, పైన ఆకాశము, కురుస్తున్న వర్షాలు, వస్తున్న ఎండలు, ఇదంతా ఎవరి కష్టం చెప్పండి? ఇదంతా ఎవరి కష్టం? దేవుని కష్టం. ఆయన కష్టాన్ని అనుభవిస్తూ ఆయనకి ఏమీ చేయనప్పుడు రాస్తున్నాడు ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయాలన్నాడు? నరకబడి ఎక్కడ పడాలి? అగ్నిలో వేయబడాలి. నరికేయటమే, ఫలించకపోతే నరికేయటమే. భూమి మీద ఏమి మన నుండి ఫలాలు దేవుడికి? నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు ఎవరిని రక్షణలోకి నడిపించావు? నీ రక్షణ ఏం ఫలించింది? నీ ఆత్మీయ జీవితం ఏం ఫలించింది? నీ వల్ల ఎవరు సువార్తన్నారు? నీ వల్ల ఎవరికి రక్షణ వచ్చింది? నీ వల్ల ఎవరు బాగుపడ్డారు ఆత్మీయంగా? ఒక్కసారి ఆలోచించి, రాత్రి ఒక్కసారి ఆలోచించు. ఈ లెక్కలన్నీ అడుగుతాడు యేసుక్రీస్తు. దేహంతో జరిగించిన వాటన్నిటి లెక్కలు చెప్పడానికి యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. ముగింపులోకి వచ్చాను, అసలు చెప్పి ముగించేస్తాను. నేను మాట్లాడుతాను. యేసు ప్రభు నమ్మి ఏమి చేయనోడే ఆ లైన్లో నిలబడ్డప్పుడు ఆడికి ఎలాగుంటది? ముందు నెంబరింగ్ నడుస్తుంది. ఈ దేవుడి కొరకు బ్రతకని వాళ్ళు అందరినీ వన్ బై వన్ శిక్షలోనికి వెళ్తుంటే ఏమి చేయవాడు వెనకాల నిలబడితే ఏముంటది? ఎలాగుంటుంది చెప్పండి వాడి పొజిషను? భయపడుతూ లాగా అనుకుంటూ నా దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడో అని ఉంటది కదండి. ఇప్పుడు మాట్లాడుతాను. ఇప్పుడు ఏమీ చేయనోడు పరిస్థితి ఎలాగుంటే, యేసుప్రభుని తిట్టినోడు, యేసుప్రభుని కొట్టినోడు, నిన్నగాక మొన్న 17వ తారీఖున బైబిల్ తగలబెట్టేశారు మహానుభావులు భక్తులు. వాళ్ళ పరిస్థితి ఏటో. యేసుప్రభు సిలువ యాగంలో మేకులు పీక్కోలేకపోయాడు, మిమ్మల్ని ఏం కాపాడతాడని ఒకటి పంచకడుగు తిరుగుతున్నాడు. ఆడి పరిస్థితి ఏటో. నాకు వీళ్ళని చూస్తే భయం అవుతుందండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పాపం చేసినోడు పరిస్థితి ఎలాగుంటే డైరెక్ట్ గా ఆయన తిడుతున్నాడు పరిస్థితి ఏంటి? బైబిల్ తిడుతున్నాడు పరిస్థితి ఏంటి? నిజంగానండి దేవుడు ఎంత బాగా రాయించాడంటే బైబిల్ బైబిల్ అండి క్రైస్తవుడికి ఒక రకమైన ధైర్యం అండి. నాన్న వాళ్ళు నన్ను ఇప్పుడు ఏదో అంటున్నారని మీరు బాధపడిపోతున్నారు కదా, అన్నివ్వండిరా, ఆడు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఎక్కడ తప్పించుకొని పోతాడు? భూమి మీద నరరూపం ఎత్తిన వాళ్ళందరూ నా సింహాసనం ఎదుట నిలబడాలి అన్నప్పుడు వాడు వచ్చి లైన్లో నిలబడతాడు. ఆ రోజు ఎంజాయ్ చేతిగా నాన్న ఈ రోజు ఏమనకన్నాడు మనల్ని. మీ క్రైస్తవులకు మీకు చెప్తున్నాను, ఈ రోజు ఏమనకండి, ఆ రోజు ఎంజాయ్ చేద్దాం. ఏమని? ఒరి ఈ నెంబర్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎలాగుంటుంది చూద్దాం. అక్కడ రంకిలేసావు కదా, ఎక్కడ? భూమి మీద ఉండదా? యేసుప్రభు తిట్టావు కదా, యేసుప్రభు చేతకారాడు అన్నావు కదా, రారా నీ నెంబర్ వస్తా చూస్తాను. నేను ఏగల్ని వెయిటింగ్ అండి. ఈ నెంబర్ వచ్చేసరికి ఈ పరిస్థితి ఏంటి? అక్కడ బైబిల్ ఏమని రాయించాడు తెలుసా? నా న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడతారు, నన్ను పొడిచినోడు కూడా నిలబడతాడు అన్నాడు. ప్రకటన తీయండి, ఎంత బాగుంటుందండి బైబిల్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి బైబిల్లో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం అండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము, ఇది చూడండి, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి పాప రొమ్ము కొట్టుకుని మా ఊర్లో సభెట్టారండి యేసుప్రభు వస్తాడని. ఆ రోజు నేను నమ్మలేదండి. వచ్చేసాడండి ఈయన. ఈయనే యేసుప్రభు అట, ఈయన అందరికి జడ్జట, ఈయన అందరి కొరకు న్యాయాధిపతట. వస్తున్నప్పుడట జనులందరూ ఆయన చూసి ఏం చేస్తారట? ఎందుకు కొట్టుకుంటారండి? యేసుప్రభు వస్తుంటే జనులు ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? ఆయన మన ఇంటికి శుభలా కట్టుకుని వచ్చినట్టుగా రాడు. మొదటి రాకల్లో వచ్చినప్పుడు ప్రేమమయుడుగా దయమయుడుగా అమ్మ మారమ్మ నీ కోసం ప్రాణం ఇలా రాడు. ఎలాగొస్తాడు రెండో రాకల్లో? శిక్షించడానికి ఉగ్రుడై వస్తుంటే, ఆకాశం రగిలిపోతుంటే, నక్షత్రాలన్నీ రాలిపోతుంటే, ఈడు కట్టుకున్న ఇల్లు కరిగిపోతుంటే, ఈడు కారు అలాగాడు కళ్ళ ముందే కరిగిపోతుంటే, ఈడు నెత్తి పగిలిపోతుంటే, కళ్ళ ముందు ఆ నక్షత్రాలు మీద పడి రాలిపోతుంటే, అమ్మ బాబా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆయన వస్తున్నాడు. ఎవరు? ఎలాగుంటదండి సీన్? ఒకసారి ఊహించుకోండి. ఆ సీన్ ఊహించుకోండి ఒకసారి. అందరూ ప్రజలందరూ ఏం కొట్టుకుంటారట? రొమ్ము కొట్టుకుంటారా? అమ్మో యేసుప్రభు వస్తానని చెప్పారండి, యేసుప్రభు వస్తానని చెప్పారండి. నేను నమ్మలేదండి.
బ్రతుకుని మార్చుకోలేదండి, జీవితాన్ని చక్కబెట్టుకోలేదండి. అలా మేఘారూఢుడై వచ్చి జనులందరినీ మధ్యాకాశంలో న్యాయపీఠం ఎదుట నిలబెడతాడు, అందరిని వరుసలో. అప్పుడు ఎవరు నిలబెడతారట వరుసలో? ఆయనను పొడిచిన వాడును. బాబోయ్, ఆడి పరిస్థితి ఏంటండి మీరు ఆలోచించండి. యేసుప్రభుని ఇలా పొడిచాడు కదా సిలువలో, ఆడి పరిస్థితి ఏంటి? పక్కలో బల్లిపోటు పొడిచినోడు పరిస్థితి ఏంటి? మొల్ల గీరేయడం పెట్టినోడు పరిస్థితి ఏంటి? ఒట్టు మీద కొడాలు కొట్టినాడు పరిస్థితి ఏంటి? చేతుల్లో మేకలు చేసినోడు పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ జడ్జి గారి ముందు ఆయనే జడ్జిగా న్యాయాధిపతిగా నిలబడితే లైన్లో నిలబడి నీడు పరిస్థితి ఏంటో చెప్పాలి. ఎలాగొంది సీను? ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మతోన్మాదులుగా మారిపోయి క్రైస్తవులను తిడుతున్నారు, యేసుప్రభుని హేళన చేస్తున్నారు, బూతులు ఆడుతున్నారు. వీళ్ళందరి పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుందండి నాకు. ఎందుకంటే తప్పు చేసినోడికే శిక్ష అంతటి భయంకరంగా ఉంటే ఇప్పుడు ఆయన తిట్టినోడికి కొట్టినోడికి ఎలాగుంటది సీను? ఇది మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను, బాగా వినండి, బాగా అర్థం అవుతుంది సీన్. ఒకడు నేరం చేసాడండి, తప్పు చేశాడు. తప్పు చేసి కోర్టులో హీరింగ్ ఉంది, కోర్టులో వాయిదా ఉంది, వెళ్తున్నాడు. కోర్టు వాయిదాకి వెళ్తున్నాడు బండి వేసుకుని. ఈలో కోర్టు వాయిదాకి వెళ్తూ మధ్యలో కారును గుద్దేశాడు. కారులో ఒక పెద్ద ఆయన ముసలాయన ఉన్నాడు. ఈడు కారును గుద్దేశాడు. బండి ఈడిదే తప్పు, ఈడు బండి గుద్దుకోవడం వల్ల కారు అంతా పాడైపోయింది. ఆ ముసలాయన అలా బయటకు దిగి, ఏం బాబు నా కారును గుద్దేసావు, రాంగ్ రూట్ లో వచ్చాంటే, ముసలాడా నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటున్నాడు. బెదిరించాడు ఆ ముసలాయన్ని. ఆయన ఏంటంటే మరి ఏజ్ అయిపోయింది కదా, ఈడు ఏమో యవనంలో ఉన్నాడు, గుద్దేశాడు, ఏమన్నంటే కొడతాడు అనుకుని సర్లే అని పాపం సహించుకుని కారు డోర్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఈడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? కోర్టుకి వెళ్తున్నాడు. కరెక్ట్ గా కోర్టుకి వెళ్ళాడు, బండాల పార్కింగ్ చేశాడు. అలాగే వీడి నెంబర్ వస్తుంది కదా, వీడికో నెంబర్ వస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఉండదు. వీడి కేసు నెంబర్ వచ్చు కానీ అలాగెళ్ళి బోన్లో నిలబడ్డాడు. అలా జడ్జి గారు వచ్చి కూర్చున్నారు. ఇలాగ జడ్జి గారిని చూడగానే జడ్జి గారు ఎవరంటే వీడు కారుతో గుద్దేసిన అతనే అక్కడ జడ్జి. వీడి పరిస్థితి ఏంటి చెప్పాలి ఇప్పుడు? వీడి పరిస్థితి ఏంటి? వీడి కాళ్ళు ఎలాగుంటాయి, వీడి చేతులు ఎలాగుంటాయి, వీడి పరిస్థితి ఎలాగుంటది? రోడ్డు మీద గుద్దేసి గుద్దున దానికి సారీ చెప్పకపోగా ఆయన దూషించి నీ ఇష్టం వచ్చినట్టు దిక్కున జాడ చెప్పుకో అన్నాడు కదా, ఇప్పుడు అక్కడ దిక్కున జాడ చెప్పుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి? గజ 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 గజ. ఇంకా కేసు వినడం లేదు, ఏమి లేదు. ఆడు మొహం చూడగానే, ఒరే నువ్వు కారుతో నన్ను గుద్దేసినోడువే కదా అన్నాడు చాలు. హార్ట్ అటాక్ వచ్చి అక్కడ పడిపోతాడు. ఇక నేరేనండి గుద్దేసింది మిమ్మల్ని. ఈరోజు యేసుప్రభు తిడుతున్నోడి పరిస్థితి అదేనండి, సేవకులను తిడుతున్నోడి పరిస్థితి అదేనండి, ఈరోజు బైబిల్ని దూషిస్తున్నోడి పరిస్థితి అదేనండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈయన మేము తిట్టాము. మహానుభావుడు కదండి, ప్రేమమయుడు కదండి. నాకు ఇప్పటికీ అర్థం అవుదండి, యేసుప్రభుని ఎలా తిట్టాలనిపిస్తుందో అర్థం కదండి. ఎంత కర్కశుడైతే తిడతాడండి. మనుషుల కోసం సిలువలో వేలాడబడి మనుషుల కోసం చేతుల్లో మేకులేయించుకుని ఎంత ప్రేమగా ఉన్నాడు, సమాజానికి ఎంత మేలు చేశాడు, ఎంత మంచి మాటలు చెప్పాడండి. ఆయన తిడతారండి, వీళ్ళకి నోరు ఎలాగొస్తుందో నాకు అర్థం కదండి. ఇప్పటికీ ఏం చేశాడు? మీకు ఏమైనా అన్యాయం చేశాడా? మీ గ్రామానికి ఏమైనా అన్యాయం చేశాడా? స్వతహాగా నీ కుటుంబానికి ఏమైనా అన్యాయం చేశాడా? ఆయన మాటలతో అనేక మందిని మార్పు వచ్చి మంచి వాళ్ళుగా మారుతుంటే నువ్వేట్రా బాబు ఎలాగ మారిపోయావు? నేను నిజంగా స్టిల్ అండి. ఆ రోజు నేను దేవుడు మహాకృప వలన దేవుడి వరకు ఇలా చివరి వరకు ప్రభులో ఉండి పక్కన జాగ్రత్తగా కుడి పక్క వెళ్ళిపోతే ఎడం పక్క ఈడు నెంబర్ ఎప్పుడు వస్తుంది, ఈ పంచకాడి నెంబర్ అని ఎదురు చూస్తానండి నేను. స్టిల్ వెయిటింగ్. ఎందుకంటే భూమి మీద ఏం చేయొద్దన్నాడు, ఏమనొద్దన్నాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభు మరాడు మార్చుకోండి, ప్రభు మారాడు, ప్రభు అని ప్రార్థన చేయండి అంతే. అక్కడ మాత్రం చూడు నన్ను, ఆడి నెంబర్ వస్తుంది చూడరా, ఆడి నెంబర్ వస్తుంది చూడు. దేవుని పిల్లలారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరి పాపాలు ఏమవుతాయి? బట్ట బయలవుతాయి. నువ్వు భూమి మీద చేసిన ప్రతి నేరము ఓపెన్ అవుతుంది. నువ్వు చేసిన ప్రతి పనిని బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీకేం కలుగుతుందో తెలుసా? మెప్పు. అందుకే క్రైస్తవులుగానండి మనం మనుషుల మెప్పు కోరుకోకూడదండి. నన్ను ఆళ్ళు పొగడాలి, ఏళ్ళు పొగడాలి, ఆళ్ళు చూడాలి, ఏళ్ళు చూడాలి, ఇలాంటి పనులు మానేయండి. మన దగ్గర కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. పాట పాడండి అంటే ఎప్పుడు పాడతానంటారు చెప్పండి అందరూ? మీరు చెప్పండి. సభల్లో పాట పాడమంటే జనం రాలేదు కదా అన్నయ్య అంటే ఇప్పుడు పాట జనం కోసం పాడుతున్నావా, యేసుప్రభు కోసం పాడుతున్నావా? నీకు మెప్పు వీళ్ళు కావాలా, ఆయన్ని కావాలా? ప్రతివానికి మెప్పు ఆయన వలన కలగాలి. ఆయన నీకు ఇవ్వాలి, ఆయన నిన్ను మెచ్చుకోవాలి. అంటే పాట పాడితే యేసుప్రభు కోసం పాడండి, ప్రసంగం చేస్తే దేవుడి కోసం ప్రసంగం చేయండి, ఏదైనా పని చేస్తే దేవుడిని మనసులో పెట్టుకుని చేయండి. అంతే తప్ప వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఫోటో పడితే నా ఫోటో పడలేదా, ఈ పిచ్చి నాటకాలన్నీ అవ్వవు. ఇక్కడ మీకు తెలియక చేస్తారు ఇవన్నీ, ఇవన్నీ ఆలోచించుకోక చేస్తారు అంతే. అలా చేస్తున్న వాళ్ళని చూస్తే మాకు జాలి వస్తుంది. వీటికి అది ఏమి అర్థం అవ్వలేదా? ఏమి అర్థం అవ్వలేదంటే క్రీస్తు న్యాయపీఠము
అర్థం కాలేదు. ఆ రోజు నీ పక్కోడు నువ్వు అందరూ కలిసి ఎలాగే నిలబడాలి. అక్కడ అందరూ, ప్రతి మనుష్యుడు ఇలా నిలబడాలి ఆయన దగ్గర. ఆయన ఏమంటాడో అని గజగజలు ఆడుతూ ఉండాలి. ఆయన ఎవరికిస్తాడో పరలోకమని గజగజ వణుకుతూ ఉండాలి. కనుక మీ అందరికీ చెప్తున్నాను, భక్తిగా ఉండండి, చక్కగా దేవుడి సేవలో ఉండండి, పని చేసుకోండి, పరలోకం కావాలని కోరుకోండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను ఏ తప్పు ఏ నేరము లేకుండా ఆయన ఎదుట మెప్పు పొందుకోవడానికి సిద్ధపడాలన్న జీవితాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. ప్రభులోకి వచ్చేసాను, నాకు ఇంకా పరలోకమే అని యథేచ్ఛగా లోకంలో బ్రతుకుతున్నాం అనుకో, ఆ రోజు నీ డైరీ ఓపెన్ అవుతుంది. ఈ జీవితంలో ఆయన కొరకు చేసిన పనులేంటి. ఈ క్యాలెండర్ ఒకసారి ఓపెన్ చేసుకో, నీ నెల ఒకసారి ఓపెన్ చేసుకో. ఆ నెలలో ఎన్ని రోజులు నీకు వాడేస్తావు, ఎన్ని రోజులు ప్రభుకి ఇస్తావు. చాలా మంది ఆదివారం ఆరాధన, అది కూడా కష్టం మీద ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. ఆరాధన లేదు, సభలు లేవు, సువార్త లేవు, ఏమండి బయటికి వెళ్ళడం, ప్రభు కోసం వెళ్ళడం లేదు. నేను నిజంగా చెప్తున్నానండి, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ టీవీలు వచ్చిన తర్వాత అందరూ ప్రభు సేవ అనేది వదిలేశారండి. ఎవరికాళ్ళు ఫోన్ అట్టు కూర్చుంటున్నారు, టీవీ పట్టు కూర్చుంటున్నారు. ఎక్కడికైనా సేవకి వెళ్దాం, ఎక్కడికైనా బైబిల్ తరగతికి వెళ్దాం, పక్క ఊరికి సువార్తకి వెళ్దాం అంటే లేదండి మేము రావండి, ఖాళీ లేదండి. ఏం పని చేస్తామంటే ఇంట్లో కూర్చొని టీవీ చూడటమే. జాగ్రత్త, మీ అందరూ చెప్తున్నాను, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడే రోజు అవన్నీ డిస్ప్లే అవుతాయి. అక్కడ పని చేసుకునే అవకాశం వచ్చినప్పుడు పని చేసుకోండి. బైబిల్ ఎంత మంచి మాట ఉంటుంది, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయము, నీవు పోను పాతాళమందు పని అయినను. ఎంత బాగా రాశాడంటే, నువ్వు అప్పుడు పని చేద్దామని ఆశ ఉంటుంది కానీ అక్కడ పని చేయడానికి అవకాశం. నీవు పోను పాతాళమందు, నాకు ఆ పదం ఎంత ఇష్టం అంటే, నువ్వు ఖచ్చితంగా అక్కడికే పోతావు అన్నట్టు రాశాడు. అది నువ్వు పోను పరలోకమందు అని ఉండదు. అక్కడ ఏమని ఉంటుంది, నువ్వు పోను పాతాళమందు, నీ భవిష్యత్తు నాకు తెలుసురా, నీ సీట్ అక్కడే అన్నాడు. అంతే. నీవు పోను పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, జ్ఞానమైనను, తెలివైనను ఏమి కూడా అక్కడ ఉండవు. మరి ఎక్కడున్న అవకాశం చేసుకోవడానికి? భూమి మీద ఉండకండి, ఇక్కడ సభెట్టుకోవచ్చండి. ఏమన్నా మీ ఖర్చులు ఆపుకొని ప్రభుకి ఏదైనా వస్తువు కొనొచ్చండి, సంఘానికి సువార్తకు వెళ్ళొచ్చండి, కరపత్రికలు పాటించి వేయొచ్చండి, సభలకి నీకున్న కష్టార్జితాన్ని ఇచ్చి సభలు జరిగించవచ్చు. ఎన్ని అవకాశాలండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందండి, సోషల్ మీడియా ద్వారా సువార్త ప్రచారం చేయవచ్చు. ఎన్ని అవకాశాలండి భూమి మీద ప్రభు కోసం చేసుకోవడానికి. పాతాళంలో ఏముండదు. కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు వస్తుంది. ఆ రోజుకి ఆయన ఎదుట నువ్వు ఎలా నిలబడాలి అంటే, నేను భూమి మీద మేలు చేశాను, నాకు జీవ పునరుత్థానం, నాకు పరలోకం ఇవ్వండి అని నిలబడాలి తప్ప కీడులతో నేరాలతో జీవితాన్ని నింపుకున్నావా, బ్రతుకుని నింపుకున్నావా, ఆ రోజు ఆయన ఎదుట భయంకరమైన శిక్ష నీకు విధించబడుతుంది. కనుక ఈ మాటలన్నీ హృదయంలో పెట్టుకుని మీరు రాత్రి పడుకునేటప్పుడు, తెల్లవారు లేచేటప్పుడు ఒకటే హృదయంలో పెట్టుకోండి, క్రీస్తు న్యాయపీఠం. ఇదొక్కటే క్రీస్తు న్యాయపీఠం. తప్పు చేయాలన్న ఆలోచన రాదండి, పాపం చేయాలన్న ఆలోచన రాదండి, ఏ సహోదరుని ఏమీ అనాలనిపించదండి. ఎందుకంటే ఇవన్నీ అక్కడ వేసేస్తాను కదా, ఈ డైరీ అంతా అక్కడ ఓపెన్ అయిపోతుంది కదా, ఈ మాటలన్నీ అందరూ అక్కడ వినేస్తారు కదా, నేను చేసే ప్రతి పాపం అక్కడ చెప్పేస్తాను కదా. అమ్మ బాబు, ఈ పాపం ఆ రోజు అందరికి తెలిసిపోతే, నా ప్రభుకి తెలిసిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానని. క్రీస్తు న్యాయపీఠం ఎన్ని అక్షరాలు చెప్పండి? ఎన్ని అక్షరాలు? 6 అక్షరాలు అండి. క్రీస్తు న్యాయపీఠం 4 అక్షరాలు. గోడ మీద అంటించుకోండి, బైబిల్ మీద అంటించుకోండి, ఆసనం మీద రోజు చేతి మీద రాసుకోండి. ఇలాగ పొద్దున్నే లేచిన వెంటనే క్రీస్తు న్యాయపీఠం అని పొద్దున్నే చేతి మీద రాసుకున్నాడు అనుకోండి, ఆ రోజు అంతా ఏ భయం ఉంటుంది చెప్పండి? ఈరోజు తప్పులు చేయకూడదు, ఈరోజు పాపాలు చేయకూడదు, ఏముంది? క్రీస్తు న్యాయపీఠం. చాలా భయం వేస్తుంది తెలుసండి. అది ఆలోచించక అర్థం చేసుకోక పాపాలు చేస్తూ ఉండిపోయారు. ప్రేమని దేవుని పిల్లలారా, మీరు నేను అందరము ఆయన ఎదుట భక్తితో నిలబడదాం, సత్క్రియలతో నిలబడదాం. ప్రభువా మాకు పరలోకం ఇయ్యని అడగడానికి నిలబడదాం తప్ప పాపాలతో తలదించుకుని బ్రతికే పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోకండి.